Please like, subscribe and press the bell icon to get all the updates. నేరుగా దేవుని వాక్యంలోనికి వెళదాము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 13:11. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, జీవిత యాత్రలో అలసి ఉన్నాము, నీ సేవలో అలసి ఉన్నాము, మా దినచర్యలను బట్టి అలసి ఉన్నాము. మేమందరమును బడలిక చెంది ఉంటూ ఉండగా మాకు నూతనమైన బలం ధరింపజేయమని మేము ప్రార్థిస్తున్నాము. నీ దివ్య వాక్యమును ధ్యానించి, పఠించి, మధించి, పరిశోధించి, సారమును గ్రహించి నూతన జీవాన్ని, అభిషేకాన్ని, ప్రత్యక్షతను, బలాన్ని పొందుకోవాలని మేము ఆశించుచు ఉండగా దయచేసి వచ్చి మా ఆశ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువు సహాయం చేయండి. చదువుబడ్డ లేఖన భాగం కొరకు నీకు వందనాలు. మాకు ముందున్నటువంటి అంశము అపారంగా ఉంది, అగోచరంగా ఉంది. మావేమో చిన్న మనస్సులు, చిన్న జ్ఞానం మాది. మీరే దిగి వచ్చి మాతో అందరితోనూ మాట్లాడి మాకు దర్శనమిచ్చి అందరికీ కనపడి ఈనాడు ప్రపంచమంతటా ఉన్న నీ భక్త సమాజమును సత్యములోనూ సర్వసత్యంలోనూ ప్రతిష్ఠించమని, మా నేరముల అపరాధములు అన్నిటిని క్షమించి మీ రక్తధారతో నన్ను మమ్మల్ని బాగా కడిగి శుద్ధీకరించి నీ కృపను బట్టి మాతో మాట్లాడి నిశ్చిత్తమును నెరవేర్చే బలశూరులుగా, పరిచారకులు మమ్మల్ని అందరినీ నిలబెట్టమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములోని మొదటి వచనములో 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట యోహాను చూచినాడని వ్రాశాడు. ఈ క్రూర మృగము ఎవరు అనంటే రానున్న ప్రపంచ నియంత అని లేఖనమే చెబుతున్నది. ఎందుకనగా 7వ వచనంలో, మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను ఆ క్రూర మృగమునకు అధికారము ఇయ్యబడెను. ప్రతి వంశం అంటే ఇక భూమి మీద ఈ క్రూర మృగము యొక్క పరిపాలన కిందికి రాని వంశమే లేదు. మృగం అంటే మృగము లాంటి స్వభావం కలిగిన ఒక మానవుడు అనే సంగతి మనకు తెలుస్తూనే ఉంది. అంటే సింహాలు, పులులు వచ్చేసి మనుష్య జాతి మీద ప్రభుత్వం చేయవు కదా. వీడు ఒక ప్రభువు, ఒక రాజు, ఒక కింగ్. వీడు కనుక వాడు మనిషే, కానీ మృగం అని పిలువబడుతున్నాడు. ఎందుకంటే మృగము లాంటి గుణము, స్వభావము కలిగిన వాడు, క్రూరుడు, చాలా క్రూరుడు. ప్రియులారా,
భూమి మీద ప్రతి జనము, ప్రతి భాష మాట్లాడేవారు వీడి అధికారము కిందకు వచ్చేస్తారు. ఇతడు ఎవరు, ఎలా అధికారానికి వస్తాడంటే, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని యేసయ్య చెప్పాడు కదా సైతాను గాని గూర్చి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు. ఆ లోకాధికారి వచ్చి వీడికి ఇచ్చేస్తాడు తన సింహాసనమును, తన బలమును, తన అధికారమును వీడికి ఇచ్చేస్తాడు. అందుకని వాడు లోకాధికారిగా, లోకరాజుగా, భూలోక రాజుగా, ప్రపంచ రాజుగా వాడు స్థిరపడిపోతాడు. ఈ లోకాధికారి అన్న సాతాను ఇతనికి ఎందుకు తన అధికారాన్ని, సింహాసనాన్ని ఇస్తాడంటే, వీడు వాడికి పుట్టినవాడే, సాతానుకు పుట్టినవాడే అనే సంగతి నిన్న మనం చెప్పుకున్నాం. ఈ మాట ఒక దేవదూత అయి ఉన్నటువంటి సాతాను ఒక మనిషిని ఇలా కంటాడు. దేవదూతల, ద ఏంజల్స్ ఆర్ సెక్స్లెస్ బీయింగ్స్ కదా, వాళ్ళ ఆత్మలు అంతే, వాళ్ళకు లైంగికత ఉండదు, ఆడమగా ఉండదు కదా అని ఇవన్నీ మాట్లాడతారు. అదంతా కూడా చాలా తప్పు. అదంతా మన ఊహ, మన పెద్దలు వాళ్ళకున్నటువంటి సొంత ఆలోచన బట్టి చెప్పిందే తప్ప బైబిల్లో ఎక్కడ కూడా లేదు. ఏంజల్స్ హ్యావ్ నో సెక్స్ అనే మాట ఇక్కడ బైబిల్లో లేదు. అసలు దేవదూతల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, దేవదూతలకు ఆకలి వేస్తుందా? దేవదూతలకు ఆకలి వేస్తుందా అంటే ఆకలి వేయదు. వాళ్ళు మహిమదేహధారులు, వాళ్ళకి ఆకలి, వాళ్ళకి ఎందుకు ఆకలి? మనలాగా వాళ్ళు ఏమన్నా మట్టి శరీరాలా ఏమన్నానా అని చాలామంది చెప్పేస్తారు. కానీ దేవదూతలు మహిమ శరీరధారులు అయినప్పటికీ వాళ్ళు మన్నాను తింటారు. 78వ కీర్తన 24వ వచనంలో, 78వ కీర్తన 24వ వచనంలో లేఖనం ఇలా మాట్లాడుతున్నది. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. వీళ్ళు పరలోక నివాసులు, పరలోకంలో ఆకలి ఉండదంటాడు. ఆకలి ఉండదు కానీ తినడం అయితే ఉన్నది. ఇదేం తిరకాసు? ఆకలి లేదు కానీ తింటారు. ఆకలి లేనప్పుడు ఆహారం ఉండొద్దు కదా, మరి ఆకలి లేనప్పుడు ఆహారం ఉండొద్దుగా. ఆహారం అనేది ఉన్నప్పుడు అది తీసుకోవాల్సిన అవసరం ఏదో ఉండాలి కదా. ఏంటి తిరకాసు అంటే, దేవదూతలను గూర్చి మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియవలసింది చాలా ఎక్కువ. అన్ని విషయాలు చెబితే ఇప్పుడు అర్థం కాదు, అంగీకరించలేదు. ఎందుకంటే మనకు పూర్వకాలము నుండి పెద్దలు నేర్పిన కొన్ని పాఠాలు మనకు మెంటల్ బ్లాక్స్గా, మానసిక అడ్డుబండలుగా మన తలంపుల్లో అలా ఉండిపోయింది. దాన్ని బట్టి మనం ప్రత్యక్షత స్వీకరించలేము. ఈ ఆడామగ, ఈ లైంగికత అనేదే ఒక ఘోర పాపము. పరలోకం పరిశుద్ధమైంది కదా, అక్కడ లైంగిక అవయవాలు ఉండొద్దు అని కొంతమంది. అవయవాలు ఎందుకు ఉండవు? దేవుడు సృష్టించిన ప్రథమ సృష్టిలోనే అవయవాలు ఉన్నాయి. అప్పుడు దేవుడు తప్పు చేశాడా? ఈ అవయవాలు సృష్టించి దేవుడు తప్పు చేయలేదు కదా. పాపం ప్రవేశించకముందు ఈ లైంగిక అవయవాలు ఉంటే, పాపం అనేది వెళ్ళిపోయిన తర్వాత, విడుదల అయిపోయిన తర్వాత, విమోచన సంపూర్ణమైనాక కూడా అవి ఉండాలి. ఎందుకంటే ఒరిజినల్ హోలీ క్రియేషన్లో అది భాగం కనుక. పాపం అనే సమస్య మొత్తం వదిలిపోయిన తర్వాత, తొలగించబడిన తర్వాత, పరిహరించబడిన తర్వాత కూడా లైంగిక అవయవాలు ఉండాలి. ఏ అవయవాలు ఉన్నా అవి ఊచకాలు చేతుల్లాగా చచ్చుబడిపోయినటువంటి నిర్జీవమైన అవయవాలు అయితే కాదు. ఎందుకంటే పునరుద్ధాన శరీరంలో
ఊచకాళ్ళు ఉంటాయా, ఊచ చేతులు ఉంటాయా? పునరుద్ధాన శరీరంలో చూపు లేనటువంటి గుడ్డి కళ్ళు ఉంటాయా? వినికిడి లేనటువంటి చెవి డొప్పలుట్టిగా ఉంటాయా? కనుక మనకు పరలోకం అంటే మనకు తెలిసింది చాలా తక్కువ. కనుక ఆ జోలికి ఇప్పుడు మనం వెళ్ళొద్దు. మన సబ్జెక్ట్ డీవియేట్ అయ్యి చాలా ఆలస్యం అయిపోతుంది. ప్రియ మిత్రులారా, దేవుని దాసులారా, ఒకటి మాత్రం సత్యము, దేవదూతలు కామరూపధారులు తమను తాము ఒక లిమిటెడ్ పీరియడ్, తాత్కాలికంగా కొంత సమయం మేరకు ఏ రూపంలోనికైనా మార్చుకోగలుగుతారు. తమ స్వరూపాన్ని, స్వభావాన్ని, తమ దేహ ప్రకృతిని కూడా తాత్కాలికంగా మార్చుకోగలుగుతారు అనే విషయాన్ని నేను మీకు నిన్న విన్నవించాను. అలాగా ఒక పథకం ప్రకారం, మాస్టర్ ప్లాన్ ప్రకారం లూసిఫరు మానవ జాతిలోని ఒక అమ్మాయిని వశపరుచుకొని ఆమెకు గర్భము ధరింపజేసి ఆ తర్వాత కొద్ది గంటల్లోనే కూసుకు పెళ్ళయ్యేటట్టు చేస్తే అందరూ కూసు కొడుకు అనుకున్నారు. వాడు పెరిగి పెద్దవాడైతేనేమో నిమ్రోదైనాడు, రాక్షసుడైనాడు, నెఫీలీయుడైనాడు. కాబట్టి వాడు నెఫీలీయుడే కనుక నెఫీలీయులు జీవించిన కాలంలో భూలోకాన్ని డామినేట్ చేయగలిగాడు, శాసించగలిగాడు, రాజ్యం స్థాపించగలిగాడు. అసలు భూమి మీద మొట్టమొదటి రాజు నిమ్రోదు. వాడు సైతాను యొక్క సొంత కొడుకు కాబట్టి వాడికి రాజ్యం ఇవ్వాలని సైతాన్ అనుకున్నాడు. కాబట్టి వాడు బబులోనులో తన ప్లాన్ విఫలమైనాక అషూరుకి వెళ్ళి అక్కడ రాజ్యాన్ని స్థాపించి అక్కడ కూడా జరిగిన చిన్న యుద్ధంలో చచ్చిపోయాడు. అతని ఆత్మ అగాధ కోపములో అవిశ్రాంతంగా పగతో ప్రతీకారేచ్ఛతో తిరుగుతూ ఉంది, రెస్ట్ లేకుండా. నాకొక ఛాన్స్ ఇచ్చి చూడండి, నేనేమిటో నిరూపించుకుంటానని వాడు కేకలు వేస్తుంటే దేవుడు వాడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అది సిరియా రాజు చనిపోయినప్పుడు అతడి దేహంలోకి వీడు దూరే అవకాశం. వీడు సర్పపు సంతానము గనక స్త్రీ సంతానమైన క్రీస్తు భూమి మీదకి వచ్చేటప్పటికి వీడు రాజుగా ఉండాలి. అప్పుడు సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి యుద్ధం జరుగుతుంది అనే విషయం నిన్న మనం నేర్చుకున్నాము. ప్రియులారా, వీడు అధికారానికి ఎలా వస్తాడు అనేది ఇప్పుడు మన ధ్యానాంశము. దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దయచేసి 2వ వచనం 13:2లో నేను చూచిన ఆ మృగము చిరుతపుల్ని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. తర్వాత 5 డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. 6వ వచనం గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. ప్రభునందు ప్రియులారా, వీడికుండే లక్షణాలు చాలానే ఉన్నాయి. మొట్టమొదటి మాట, ఏ దేవుణ్ణి కూడా వీడు లక్ష్య పెట్టాడు. అసలు ఏ దేవుణ్ణి లక్ష్య పెట్టాడు. దేవుడు అన్నవాడంతా వేస్టేనండి, నేనే అసలైన దేవుడను అని ప్రగల్భాలు పలుకుతాడు. మరి సమస్తమైనటువంటి దేవతలను వాడు తృణీకరించి అందరికంటే పైగా తను తాను హెచ్చించుకుంటాడని 2వ తెస్సలోనిక 2:4లో మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ మీరు చూడనక్కర్లేదు. ప్రియులారా, దానియేలు 11వ అధ్యాయంలో
దయచేసి 36వ వచనం చూడండి. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును. 37 అంతటా నిర్ణయించినది జరుగు. 37లో అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు, మరియు స్త్రీల కాంక్షితా దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్యపెట్టడు. ఈ స్త్రీల కాంక్షితా దేవత ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను ఇదివరకే విన్నవించాను, ప్రకటన గ్రంథమును పట్టుకుంటే దానిళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఈ 2 గ్రంథాలు పట్టుకొని ధ్యానము చేస్తే ఇక్కడ ఎదురయ్యే ప్రశ్నలకు మనం పొందే సమాధానాలు మొత్తం బైబిల్లోని 65 గ్రంథాలను, ప్రకటన కాక మిగతా 65 గ్రంథాలను కదిలించి తీగలాగితే డొంకంతా కదిలినట్టు కదిలించి గలగల కదిలించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ గ్రంథమే ఇస్తుంది. పిల్లరా, స్త్రీల కాంక్షితాదేవి అంటే ఏమిటి అంటే జనరల్గా భూ ప్రపంచములోని స్త్రీలందరూ ఒకే కాంక్ష కలిగి ఉన్నారు. అదేంటి? ఇది పెద్ద ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు హిందూ స్త్రీలు, అరబ్ స్త్రీలు, ముస్లిం స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు, కమ్యూనిస్ట్ దేశాల్లో దేవుడు లేడనే స్త్రీ, ఇట్లా స్త్రీలందరికీ ఒకటే కోరిక ఎలాగ ఉంటుంది? మళ్ళీ అది దేవత అంట. మళ్ళీ దేవతల గురించి గొడవ సుమ, వాళ్ళ యొక్క కోరికలు కాదు, స్త్రీలు కోరుకున్న దేవత, స్త్రీల కాంక్షితాదేవి. అంటే ఆదాము హవ్వలు పాపము చేసిన తర్వాత స్త్రీ సంతానముగా దేవుడు పుట్టి నరావతారం ఎత్తి నరజాతిని విమోచిస్తానని ఆయన ప్రకటించినప్పటి నుండి ఆ విమోచకుడు నా గర్భమును పుడితే బాగుండును, ఆ విమోచకునికి, ఆ రక్షకునికి నేను తల్లినైతే బాగుండును అని లక్షల మంది స్త్రీలు కోరుకున్నారు. మెస్సియా అన్నమాట, రక్షకుడు ఎక్కడి నుంచి వస్తాడో, ఏ అమ్మాయిని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడో, ఎవరిని తన తల్లిగా కోరుకుంటాడో, అది నేనైతే బాగుండు, నేనైతే బాగుండు, నేనైతే బాగుండు. పురుషులమైన మనమే ఎన్నోసార్లు అనుకొని ఉంటాం, యేసయ్య పుట్టినప్పుడు బెత్లెహేములో నేను ఉంటే ఎంత బాగున్నాను, ఆయన ఎత్తుకునేవాడిని కదా, ముద్దు పెట్టుకునేవాడిని కదా, అసలు దింపేవాడిని. నేనైతే చాలాసార్లు అనుకో, అసలు యేసయ్యను నేను దింపే ప్రసక్తే లేదు. బెత్లెహేములో నేను ఆ టైంలో ఒక 10 ఏళ్ల బాలుడుగా ఉంటే ఇంకా యేసయ్యను దించాను. అది నేను స్నానం చేయాలి, కడగాలి, లేకపోతే పాలు ఇవ్వాలంటే మరియమ్మకు తీసుకెళ్ళి ఇచ్చి, అమ్మ త్వరగా ఇచ్చేసి మళ్ళీ అని చెప్పి తెచ్చుకుంటాను. అంత పిచ్చి ప్రేమ నాకు. మనలో చాలామంది కూడా అలాగే యేసయ్య మీద. మగవాళ్ళ మీద మనమే ఇలాగ అనుకుంటుంటే ఆడపిల్లలు అనుకోరా, అరే ఆయన నా కడుపున పుడితే ఎంత బాగుండు అనుకోరా? అనుకుంటాను. యేసుప్రభు వారు బహిరంగంగా ప్రసంగం చేస్తుంటే ఒక స్త్రీ అన్నది, అయ్యా నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అంటే యేసయ్యను. అవునమ్మా, కానీ దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొన్న వారు మరి ధన్యులు వేశాడు యేసయ్య. స్త్రీల కాంక్ష ఏంటంటే విమోచకుడు నా గర్భమున పుట్టాలి, ఆ ఛాన్స్ నాకు దక్కలేదు. ఏ అమ్మకన్నదో నిన్ను, ఆమె ధన్యురాలు. ఎన్ని కోట్ల మంది అనుకున్నారో 60,000 ఎండలో నా కడుపునే యేసు పుడితే ఎంత బాగుండును. స్త్రీలు ఆమెను చూసి ధన్యురాలు అందు. కనుక ఏ దేవతను లక్ష్య పెట్టడు, స్త్రీలందరూ తాము కంటే బాగుండునని ఆశించిన యేసునాథుణ్ణి కూడా లక్ష్య పెట్టడని అర్థం. దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడచ్చు ఉగ్రత సమాప్తి యగు వరకు అతడు వృద్ధి పొందును, తర్వాత నిర్ణయించినది జరుగును. ఆ తర్వాత 38 తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును. ప్రాకారముల దేవత అంటే ఏమిటి? ప్రాకారములు ఎందుకు కావాలి?
శత్రుత్వాలు ఉన్నందుకు ప్రాకారములు కావాలి, యుద్ధాలు జరుగుతున్నందుకు ప్రాకారములు కావాలి. ఈ భూమి మీద విభేదాలు సృష్టించి, శత్రుత్వాలు సృష్టించి, యుద్ధాలు కలిగించి, ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావాన్ని కలిగించి, అభద్రత కలిగించి మళ్ళీ అందులో భద్రతగా ఒక ప్రాకారాన్ని కట్టుకో. దీనికంతా కారకుడివుడు. ఆదాం హవ్వలు పాపము చేయకుండా ఉంటే అసలు భూమి మీద యుద్ధాలు ఉండేవా? ఉండవు కదా. యుద్ధాలే లేకపోతే ప్రాకారాలు, కోటలు, బురుజులు అవసరమా? అవసరం లేదు కదా. శాంతి సమాధానములు ఉన్న రాజ్యములు కోటలు ఎందుకండి? కోట బురుజులు ఎందుకండి? ప్రాకారముల దేవతను వాడు ఘనపరుస్తాడు. ఆ ప్రాకారముల దేవత ఎవడంటే, ప్రాకారాలు యుద్ధాలను బట్టి అవసరమైనవి, యుద్ధాలు ద్వేషాన్ని బట్టి అవసరమైనవి. ఆ ద్వేషము సాతానును బట్టి కలిగింది. కనుక ప్రాకారముల దేవత అంటే సైతానే. సైతాను లేకపోతే మనుషుల మధ్యలో ద్వేషాలు ఉండవు, ద్వేషాలు లేకపోతే యుద్ధాలు జరగవు, యుద్ధాలు జరగకపోతే ప్రాకారాలు అవసరం లేదు. ప్రాకారముల దేవతను వాడు ఆరాధిస్తాడు. వాడు ఒక దేవతను ఆరాధిస్తాడు, వాడు సైతానే. హీ విల్ బి ద వర్షిపర్ ఆఫ్ సేటన్. దేవుని బిడ్డలారా, వాడి మాటలు ఎలాగుంటాయంటే, ఈ ప్రకటన 13వ అధ్యాయంలో వాడి గురించి ఒక మాట చెప్తాడు. వాడి మాటలు ఎలాగుంటాయంటే డంబముగా ఉంటాయి, దేవదూషణలు పలికే నోరు వాడికి ఇవ్వబడను. ఇంత చేసి వీడు వచ్చేది సముద్రంలో నుండి వస్తాడు. అంటే అన్యజనాంగములలో నుండి వస్తాడు. మరి అన్యజనాంగములలో నుండి వచ్చిన వీడిని కొంచెము కాలము మట్టుకైనా మెస్సియా అయి ఉండవచ్చునేమోనని ఇశ్రాయేలు జనం ఎలాగ అంగీకరిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రియులారా, ఈ దశకు మనం వచ్చిన తర్వాత ప్రకటన గ్రంథంలోని సంభవాలు చాలా భూతద్దంలో చూడాలి, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో చూడాలి. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న పదాలు కూడా జాగ్రత్తగా చూడాలి. కొద్ది రోజుల, గంటల తేడాతో కొన్ని ముఖ్య సంభవాలు జరిగిపోతుంటాయి. అక్కడ ఆది మహాఘట సర్పం ఒక అందమైన అమ్మాయితో కలిసిన తర్వాత ఆమెకు కొద్ది గంటల్లో పెళ్లి కావడం, ఆ తర్వాత జరిగినటువంటి సంపర్కములు, విడుదలైనటువంటి కూషు వీర్యం పనికి రాకుండా పోయి సర్పవీర్యం శక్తివంతమైనదిగా ఫలదీకరణం చెందించటం, ఇలాగా ఇంట్రికేట్ మైన్యూట్ డీటెయిల్స్ మనం ధ్యానం చేస్తూ జాగ్రత్తగా మనం సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ వీడు సిరియా రాజు అంటున్నాం, లేకపోతే ఇరాక్ అంటున్నాము. ఎనీవే హీజ్ అన్ అరబ్. అరబ్బులకు, ఇస్రాయేలీలకు పచ్చగడ్డి వేస్తే భగ్గు అని మండుతుంది. పచ్చగడ్డి ఎండుగడ్డి కాదు, పచ్చగడ్డి వేస్తే భగ్గు అని మండుతుంది. అంత శత్రుత్వం వాళ్ళకి. ఒక అరబ్ వచ్చేసి నేనే మెస్సియానంటే ఎలాగా అంగీకరిస్తారండి? ఇప్పుడు నేను చెప్తున్న ఈ వ్యాఖ్యానం చాలామంది పెద్దలు ఒప్పుకోరు. యాంటీక్రైస్ట్ ఒక యూదుడై ఉంటాడు అని చాలామంది చెప్పారు, గ్రంథాలు రాశారు. నేను ఒప్పుకోలేదు. అబద్ధ క్రీస్తు యూదుడు కాడు, వాడు యూదేతరుడు, వాడు అరబ్ అయి ఉంటాడు. దానికి నా రీజన్స్ నేను చెప్పాను, యుగాంతంలో కూడా చెప్పాను. యూదుడైతే యూదులతో సంధి ఎలా చేసుకుంటాడు? సంధి అనేది ఉన్నది అంటే అంతకుముందు యుద్ధం ఉన్నదని కదా. అంతకుముందు యుద్ధాలు జరుగుతుంటేనే ఇప్పుడు సంధి అవకాశము, అవసరము ఏర్పడుతుంది. నేను ఇండియాలో పుట్టానండి, ఇండియాతో నేనేం సంధి చేసుకోవాలి? అర్థం లేదు. ఇండియాలో నేను భాగమే కదా, సంధి ఉంది నాకు ఇండియాకు, నేనే ఇండియా. కనుక యూదులతో యూదుడు సంధి చేయటం ఉండదు. యూదులతో శత్రువైఖరి కలిగి ఉన్న ఒక దేశం అయితే సంధి అవసరం అవుతుంది. కాబట్టి ఇతడు డెఫినెట్గా నాట్ ఎ జ్యూ.
యూదుడు కాదు, ఇతడు యూదుడు కానటువంటి అన్యుడు. మరైతే యూదులు ఎలాగ అంగీకరిస్తారు? ఎందుకు అంగీకరిస్తారంటే అసలు విషయం చెప్తున్నా వినండి ప్రియులారా. కొంచెం కొద్ది గంటల తేడాతో జరిగే సంభవాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, చూడాలని చెప్పా కదా. ఈ అబద్ధ క్రీస్తు సింహాసనారోహణ జరగక ముందు ఇశ్రాయేలులో ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక తుఫాను వస్తుంది. ఇది మేజర్ ఈవెంట్, అంచె దినాల్లో జరిగే మేజర్ ఈవెంట్. ఎవరు తెలుసా? వీడు ఆధ్యాత్మికమైన తుఫాన్ ఎందుకు వస్తుంది? ఇంతకుముందేమో నేను అక్కడేం చెప్పాను, యెహెజ్కేలు 38లో రాజకీయ తుఫాను, సైనిక చర్యల తుఫాను, జన నష్టపు తుఫాను, జన సముద్రం మీద తుఫాను అని చెప్పా. ఇక్కడ ఆధ్యాత్మిక తుఫాను అంటున్నా, విధ్వంసకరమైన తుఫాను. ఇక్కడ ఇంకొక మృగము, క్రూర మృగము ఉన్నాడు, వాడి ద్వారా వస్తుంది తుఫాను. బాగా గమనించాలి, ఏది ముందో ఏది వెనుకో చెప్తున్నా, జాగ్రత్తగా గమనించాలి. కొంచెం చిన్న పొల్లు మిస్ అయినా సరే మళ్ళీ కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది. ఈ మొదటి మృగము సముద్రంలో నుంచి వచ్చాడు, రెండవ మృగం భూమిలో నుంచి వచ్చాడు. అంటే సముద్రము అన్య జనాంగములకు సూచన కనుక భూమి అనేది యూదు జాతికి సూచన, జూవిష్ నేషన్. ఇశ్రాయేలు దేశమునకు యూదు జనాంగానికి సూచన భూమి. రెండు మృగాలు ఉన్నాయి. మొదటి క్రూర మృగము, ఇది క్రూర మృగమే, అది క్రూర మృగమే. దయగల మృగం ఏమీ లేదు, సాధు జంతువు ఏది లేదు. రెండు క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులే, రెండు క్రూర మృగాలే. మొదటి మృగము అన్య జనాంగములలో నుండి, అరబ్బుల్లో నుంచి వస్తుంది. రెండవ మృగము ఇశ్రాయేలు జనాంగములో నుంచి వస్తుంది. అయితే ఈ రెండవ మృగమునకు డెఫినెట్ టెన్యూర్, స్టిపులేటెడ్ టైమ్ ఆఫ్ మినిస్ట్రీ లేదు. అది దాని యొక్క మోసపూరిత పరిచర్య చేయడానికి అలాటెడ్ టైం ఇంత అని ఇక్కడ లేదు. ఇది మేజర్ పాయింట్ మనం గమనించాలి. ఏది ముందు ఏది తర్వాత జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఇది ముఖ్యమైన పాయింట్. మొదటి క్రూర మృగమునకు 42 నెలలు దేవుడు అధికారం ఇచ్చాడు. 5వ వచనం ప్రకారం 42 నెలలు అంటే 3.5 years. వీడు 42 50 నెలల 60 నెలల తెలీదు, ఇంకా సుదీర్ఘమైన టైం. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇశ్రాయేలు మీదికి రష్యా సేనలు దండెత్తి వస్తున్న సమయములోనే ఒక ప్రవక్త ఒకడు ఇశ్రాయేలు దేశములో లేస్తాడు. అది అసలైన సినేరియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇశ్రాయేలు దేశములో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకనొక యూదా రబ్బీ, అనగా రబ్బీ అంటే ప్రీచర్, ప్రీస్ట్, బోధకుడు. యూదా రబ్బీ ఒకడు ప్రకటన చేస్తాడు, నా సోదర యూదులారా, ఇశ్రాయేల్ జనాంగమా, మన పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా నాకు గత రాత్రి ప్రత్యక్షమై నా దాసురాన్ని నేను ప్రవక్తగా నియమించుకొనిచున్నాను. త్వరలోనే నేను భూమి మీదకి మెస్సియాను పంపబోతున్నాను. నా జనాంగమును, ఇశ్రాయేలు జనాంగమును సిద్ధపరచు, వెళ్ళు, మెస్సియా వచ్చుచున్నాడన్న శుభవార్త వాళ్ళకి తెలియజేయి అని యెహోవా దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు. కనుక నేను ప్రవక్తను, దేవుని చేత నియమించబడ్డాను.
మెస్సియా త్వరగా రాని ఉన్నాడు. 1000 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం కదా, మెస్సియా ఈ రోజుల్లో వచ్చేస్తాను. ముందుగా మెస్సియా మార్గం సిద్ధపరచడానికి నేను వచ్చాను. మీ ప్రజలను, మీ యొక్క మనసులు, మీరందరూ కూడా మనసులు సిద్ధపరచుకోండి. ఇశ్రాయేలు ప్రజలందరూ మారు మనస్సు పొందండి, దేవుని తట్టు మళ్ళుకోండి, ధర్మశాస్త్రాన్ని చదవండి, దినమునకు 5 మార్లు మీరు దేవునికి ప్రార్థనలు చేయండి అని వీడొకడు నేనొక ప్రవక్తను అని బయలుదేరుతాడు. సహజంగానే నాతో దేవుడు మాట్లాడాడు, నన్ను నియమించాడు, ఎవరు చెప్పినా సరే ఏంటిరా రుజువు ఏంట్రా, ప్రమాణం ఏంటి, నిరూపణ ఏంటి, మేము ఎందుకు నమ్మాలి? నీ చెత్తవాగుడు, నీ యొక్క వ్యర్థమైన ప్రగల్భాలు, వ్యర్థ ప్రియలాపన, నువ్వు ప్రవక్తవా, ఎవడు చెప్పాడు, ఎలా నమ్మాలి అంటారు. వీడు చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు. ఎవరండి? రెండవ క్రూర మృగం చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు. వాడి లక్షణాలు చూడండి. 11వ వచనంలో, అది ఘట సర్పము వల్లే మాట్లాడుచుండెను. ఘట సర్పం ఎలా మాట్లాడుతుంది? 2 విషయాలు గమనించాలి. ఏదైనా తోటలో ముందు వచ్చింది ఘట సర్పం, ఎలా మాట్లాడింది? మొట్టమొదట మృదువుగా మాట్లాడుతుంది. రెండవది అనుమానాలు సృష్టిస్తుంది. మూడవది దేవుని వాక్యము చెప్పింది అలా జరగదు అంటుంది. ఈ 3 చేశాడు ఘట సర్పం ఏదైనా తోటలో. మొట్టమొదట ఇది నిజమా అన్నాడు. వసే అమ్మాయి, ఏంటి మీ దేవుడు ఏదో చెప్పేట అని ఇలాగ రాడు. దగ్గరికి వచ్చి చాలా మృదువుగా ఇది నిజమా అన్నాడు. ఏది నిజం? అంతకుముందు అన్ని నిజాలే ఉన్నాయి, అబద్ధాలు లేవు కదా. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో దేవుడు మాట్లాడిన నిజమే, ఆదాము మాట్లాడిన నిజమే, హవ్వ మాట్లాడిన నిజమే. ఎవరు మాట్లాడిన నిజాలే తప్ప నిజము కానిదేది లేదు ఈ లోకంలో. వీడొచ్చి కొత్తగా అనుమానం పెట్టాడు, ఇది నిజమా అంటే నిజంగా అంది కూడా ఉంటుందనే సంగతి చిన్నగా నాటాడు. ఏది బాబు నిజం? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా నీవు తినవద్దని దేవుడు చెప్పానా? అబ్బాయి అలా చెప్పలేదు, అన్నీ తినచ్చు. తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు పండు ఒక్కటే తినొద్దు, ముట్టుకోవద్దని చెప్పాడు. అలా జరగదు. దాన్ని మీరు ముట్టుకుంటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడా? మీరు చావనే చావరు. ఇది ఘట సర్పం యొక్క బాణి, వాడి బోధన ఉపదేశ విధానం. మొట్టమొదట నువ్వు అనుకున్నవన్నీ నిజాలు కాదు, కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి అని అనుమానం పెడతాడు. పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, దేవుడు నీకు ఏం చెప్పాడని అడిగి, అబ్బాయి అలా జరగదు, నరకం ఉన్నదంటే అబ్బాయి నరకమే ఉండదు, దేవుడు దయామయుడు. తీర్పు అంటే తీర్పు ఎందుకు ఉంటుంది? క్రీస్తు యేసునందు ఉంటే ఏ శిక్ష విధి లేదు. ఇలాగన్ని వాక్యానికి భిన్నంగా వాక్యంతోనే వాడు మాట్లాడి, వాక్యంలో దేవుడు ఏది చెప్పాడు అది జరగదని, మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు అని చెబుతుంటే మీరు నిశ్చయముగా చావనే చావరు అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని అవుట్ రైట్గా ఖండిస్తున్నాడు. చచ్చిపోతారా మీరు? దేవుడు చెప్పాడా? అబద్ధం, మీరు చావని చావరు. తినైతే చూడండి చచ్చిపోతారేమో. దేవుని వాక్యాన్ని ధిక్కరించమని ధైర్యం నూరిపోయటం, ఏం కాదులేమని ధీమా ఇవ్వడం, భరోసా ఇవ్వడం, ఆది మహాఘట సర్ప లక్షణం. ఆ రీతిగా వీడు మాట్లాడతాడు. పిల్లరా, అది ఘట సర్పం వల్ల మాట్లాడుచున్నాను. 2 కొమ్ములు దానికి ఉండేను. ఆ కొమ్ములు ఎలాగున్నాయంటే గొర్రెపిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు దానికి ఉండేను. గొర్రెపిల్ల కొమ్ము, కొమ్ము అనగా అర్థం ఏంటి? శక్తి.
కొమ్మనగా శక్తి, కొమ్మనగా అధికారం. గొర్రెపిల్ల అంటే ఎవరు? మన ప్రభువైన యేసు. యేసుక్రీస్తు నాథుడు కనబరిచినటువంటి శక్తిని, అధికారములు వీడు కనపరుస్తాడు. స్వరమేమో బైబిల్లో రాసున్నది ఏం జరగదులే, మీరు అనుకున్నది తప్పు, దేవుణ్ణి అంత క్రూరుడిగా మీరు చిత్రీకరిస్తున్నారు, ఇది తప్పు, అలా ఏం చేయడు దేవుడు అని మాట్లాడుతూ, దేవుడే నన్ను పంపాడు, ఇంకొకరు వేరే వాళ్ళు పంపారు అనుకుంటున్నారా, దేవుడే పంపాడు అని చెప్పి ప్రజలకు మోసపు మాటలు చెప్తాడు. జనం నమ్మరు కదా, నమ్మకపోతే వాడు సూచక క్రియలు మొదలు పెడతాడు. యేసు వంటి కొమ్ములు ఉన్నవి వాడికి, అంటే యేసు ప్రభు వారు చేసినటువంటి సూచక క్రియలు వాడు చేస్తాడు. అనేకమైన అద్భుతమైన సూచక్రియలు. వాడు ఎటువంటి సూచక్రియలు చేస్తాడో మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనములో చెప్పబడింది. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి శక్యమైతే ఏర్పరచబడ్డ వారిని సహితము మోసపరచుటకు గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు కనపరచెదరు. ఏర్పరచబడ్డ వాళ్ళని కూడా మోసం చేస్తాడు. ఆలోచనలు పడతారు కనీసం, ఏంటబ్బా ఇంత గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, ఏంటిది, ఇదంతా ఒట్టిదేనా, నిజం ఎందుకు కాకూడదు, నిజంగా దేవుడు పంపించాడేమో వీడిని అని మహా గొప్ప ఏర్పరచబడ్డ అపొస్తలుడైన పౌలు లాంటి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేద్దాం అని అనుకునేటంత, టెంప్ట్ అయ్యేటంత గొప్ప సూచక్రియలు యేసు చేసినట్లు అద్భుతాలు చేస్తాడు. రెండవదిగా, ఆకాశము నుండి భూమి మీదికి అగ్ని దిగి వచ్చినట్టుగా మనుషుల ఎదుట సూచక్రియలు చేయుచున్నది. మనుషుల ఎదుట అనే మాట గమనార్హము. మనుషుల ఎదుట అంటే మనుషులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తాడు సూచక్రియలు. మనుషులు అడగాలి, ఏమయ్యా నువ్వు పెద్ద ప్రవక్త అంటగా, ఈ అద్భుతం చేయంటే, ఓ అదెంత పని నాయన, మిమ్మల్ని నమ్మించడానికి నేను ఏమైనా చేస్తాను. వాడు అద్భుతాలు చేసేస్తాడు. ఆఖరికి అతను చేసే అద్భుతాల్లో ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, ఆకాశము నుండి భూమి మీదికి మనుషుల ఎదుట, మనుషులు చూస్తూ ఉంటుండగా వాళ్ళు డిమాండ్ చేసినప్పుడల్లా, ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు, వాళ్ళు కావలసిన అన్నిసార్లు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినట్టుగా వాడు సూచక్రియలు చేస్తాడు. నాస్తికులకు పట్టాను నమ్మరు, వాళ్ళను కూడా నమ్మిస్తాడు వీడు. ఏది అగ్ని దింపుతావంట, దింపనంటారు నాస్తికులు. ఆ రోడ్డు మీద నిలబడి, రండి అగ్ని, ఓ సృష్టికర్తవైన దేవా నీవే నన్ను పంపి ఉన్నావని ఈ అమాయక ప్రజలు నమ్మునట్టుగా అగ్నిని పంపించు తండ్రి. ఏలియా ప్రార్థించగా అగ్ని పంపినావు కదా, ఏలియా దేవుడివే నా దేవుడవని వీళ్ళు అర్థం చేసుకున్నట్లుగా అగ్నిని పంపించు అని అడుగుతుండగానే పైన చచ్చరమ అగ్ని దిగి వచ్చేస్తుంది. బాబోయ్, మామూలు మనుషులైతే ఆశ్చర్యపోతారు, అమ్మో వీడు దేవుడే రోజు, దేవుని దాసుడే, అయ్యా మీరు దేవుడా ఏంటి, కాదు కాదు, మరి మీరు మెస్సియానా, కాదు కాదు నేను మెస్సియా కాదు, మెస్సియానా వెనుకొస్తున్నాడు, మెస్సియాకు మార్గం సిద్ధపరచడానికి వచ్చా నేను అంటాడు. నాస్తికులో పట్టాను ఒప్పుకోరు. ఏంటి బాబు మమ్మల్ని చెవులో పూలు పెట్టుకున్న అమాయకులం అనుకుంటున్నావా, రోడ్డు మీద అన్ని ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి, నువ్వు ఎక్కడి నుంచి ఏం సెటప్ ఏర్పాటు చేసుకున్నావో, స్విచ్ నొక్కగానే అక్కడి నుంచి లైట్నింగ్ లాగా ఫైర్ రావాలని, మెనీ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఈ మోడర్న్ టెక్నాలజీలో కావాలంటే అగ్ని దింపినటువంటి మోసపు సూచక్రియలు కూడా టెక్నికల్గా ఏర్పాటు చేసుకోవచ్చు. నువ్వు ప్రవక్తను మేము నమ్మాలా, ఈ జంతర మంతర జాదూగరీ చేస్తే.
అంటే సరే బాబు, మీరు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పండి. మీ మీద ప్రేమతోనే చెప్తున్నా, మీరు నమ్మాలంటే నేనేం చేయాలి అంటే, మేము నిన్ను తీసుకొని వెళ్తాం, ఎక్కడ నిలబెడితే అక్కడ రావాలి అగ్ని, అప్పుడు నమ్ముతాం. సరే, ఎక్కడికి తీసుకెళ్ళండి. అడవిలోకి తీసుకెళ్తారు నాస్తికులు, అక్కడ కూడా మళ్ళీ పిలుస్తారు, అగ్ని వస్తుంది. అరే వీడు ముందే ఈ ప్లేస్ వీడికి తెలుసా? వీళ్ళ ఇన్ఫార్మర్స్ ఉన్నారేమో మన దగ్గర, మనం ఇక్కడికి తీసుకెళ్తామని తెలిసి ఇక్కడ వీడు ముందే ఏదో ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ కాదు, 100 స్థలాలు తిప్పుతారు, వాడు పిలవగానే అగ్ని వచ్చేస్తుంది. అరే మనం ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాం రా, నిజంగానే ఏదో శక్తి ఉన్నట్టుంది ఇక్కడ. ఆ నాస్తిక మిత్రులే మల్లగుళ్ళు అలబడి తర్జన భర్జన పడతారు. ఇలా కాదురా, మనం భూమి మీద ఎక్కడ నిలబెట్టినా వీడు అగ్ని రప్పించేస్తున్నాడు. పడవలో ఒక నదిలోకి వెళదాం, సముద్రంలోకి వెళదాం, అంత నీళ్లు, అక్కడికి ఎలాగ అగ్ని వస్తుందో చూద్దాం అని చెప్పి వీడిని మోటార్ బోట్ వేసుకొని వెళ్ళిపోతాం. అబ్బాయి మోటార్ బోట్ అయితే మళ్ళీ అక్కడ ఫైర్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా, మోటార్ బోట్ వద్దు, తెడ్లు వేసుకొని మామూలు పడవలో, అసలు ఎలక్ట్రిసిటీకి అసలు అవకాశమే లేనటువంటి చోట తెడ్లు వేసుకొని పోయి పెద్ద చెరువు మధ్యలో పోయి ఇప్పుడు రప్పించి అగ్ని రప్పించి. అమాయకులారా, దేవుడు తలుచుకుంటే జరగని దేవుళ్ళది నాయన, భూమి ఆకాశముల సృష్టికర్త. చూడండి ఆయన శక్తి, మీరే చూడండి అని. ఓ మహాదేవా, నీ శక్తిని ఈ అమాయకులు ఇంకా అనుమానిస్తున్నారయ్యా. ఇక్కడ నీళ్లున్నవట, నువ్వు అగ్నిని పంపలేవట, నువ్వు దేవుడవు కదా, నిరూపించుకో, పంపవయ్యా అగ్ని పంపు అంటానే ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది అగ్ని. ఇక వీళ్ళకి ఇంకా మత్తులు పోతే అంతే, నోట్లో సౌండ్ ఉండదు. వీడేదో నిజంగానే గొప్ప దేవుని ప్రవక్త, మనం కాదనడానికి వీళ్ళని విధంగా అద్భుతాలు చేస్తున్నాడు. ఇంతవరకు మనం నాస్తికులుగా ఎందుకున్నాం? మనం అడిగినప్పుడు వీళ్ళు సూచక్రియలు చేయలేదు, ఛాలెంజ్లు చేసావు. దమ్ముంటే రండి రా, మేము తీసుకొచ్చి రోగిని బాగు చేయి, అద్భుతాలు మా కళ్ళ ముందు చేయమంటే ఈ పాస్టర్లు కానీ బాబాలు కానీ స్వామీజీలు ఎవడు చేయలేదు. అన్ని చిన్న చిన్న శివలింగాలు పుట్టించారు, బూడిద చేశారు, పాస్టర్లు అద్భుతాలు అన్నారు, స్వస్థతలు అన్నారు. మేము ఒక రోగిని తీసుకొస్తేనేమో అబ్బే అలాగా ఛాలెంజ్లో అద్భుతాలు జరగవు నాయన, విశ్వాసం ఉంటే జరుగుతుంది అంటారు. సోళ్ళు కబుర్లు వాళ్ళు. వీడు చూడు ఎంత గొప్పోడో. మేము దేవుడిని నమ్మకపోవడానికి కారణం అదే. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నిరూపించుకోడు? నిరూపించమని మేము నమ్ముతాం అని అడిగాం. ఏ మతములోని బాబాలు కానీ ధర్మ ప్రచారకులు కానీ పాస్టర్లు కానీ ఎవరు నిరూపించుకోలేదు. కానీ ఈ యూదు జాతిలో పుట్టిన ఈ మహాప్రవక్త ఒక దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అడిగిన చోటల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా ఇతడే దేవుడని ప్రపంచ ప్రజలందరూ కన్విన్స్ అయిపోతారు. యూదు ప్రజలు కూడా, ఓ మహానుభావ, ఆనాడు ఏలియా మహాప్రవక్త ప్రార్థన చేయగా యెహోవా దేవుడు అగ్ని పంపించినాడని లేఖనాల్లో చదివాం. మళ్ళీ మా కళ్ళ ముందే చూస్తున్నాం. నువ్వు నిజంగా మహాప్రవక్తవు. మన కష్టాలు ఎప్పటికి తీరుతాయి చెప్పు? మెస్సియా ఎప్పుడు వస్తాడు? ఇశ్రాయేలుకు రాజ్యం ఎప్పుడు ఇస్తాడు? శాంతించండి నాయనలారా, నేను మెస్సియాను కాదు, నా వెనుక వచ్చుచున్నాడు మెస్సియా. ముందుగా మిమ్మల్ని అందరినీ మీ హృదయాలను సిద్ధపరచడానికి ఆ దేవుడు నన్ను పంపాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. సేటనిజంని వాడు ఇంట్రడ్యూస్ చేస్తాడు. ప్రియులారా, సేటనిజం అంటే సైతానే దేవుడు అని ఎలాగా ఇంట్రడ్యూస్ చేస్తాడంటే, అసలు బైబిల్లో మొదటి నుండి చెప్పబడిన కథనము కరెక్ట్గా చెప్పబడలేదు.
బైబిల్లో యెహోవా దేవుడు 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 అంటామే, ఆయనే దుష్టపాత్ర. సాతాను అని ఒకరిని దూషిస్తున్నామే, అతడే దయామయుడు, కరుణామయుడు, మానవ జాతికి శ్రేయోభిలాషి. గనుక సాతాను ప్రభువుల వారు, ఆయనే ఈ విశ్వానికి సృష్టికర్త, ఆరాధ్య దైవము, ఆయనే మానవ జాతికి మేలు చేసినవాడు. అసలు సాతాన్ మహాప్రభువుల వారే నిజమైన ప్రభువుల వారని మనం గ్రహించలేకపోయినందుకే మానవ జాతి ఇన్ని కష్టాల పాలైపోయింది. మేలు చేసిన వాడిని మరిచి కృతజ్ఞత లేకుండా కృతజ్ఞులమై యెహోవాను తెచ్చిపెట్టుకుని ఆరాధించాం. అసలు యెహోవా అన్నా సైతాన్ అన్నా ఒకటే. యెహోవా భక్తులందరూ సైతాన్ భక్తులు కావచ్చు, యెహోవా కూడా సంతోషిస్తాడు. సాతానే నిజమైన ఆరాధ్య దైవం. ఇది సేటనిజం, ఇది సేటనిజం. ఈ సిద్ధాంతం వీడు తీసుకొస్తాడు. ఎవరు? అబద్ధ ప్రవక్త ఈ సిద్ధాంతం తీసుకొస్తాడు. ఎలా సమర్థించుకుంటారంటే, సేటనిజం అనేది భూమి మీద ఆల్రెడీ ఉంది. ఇందుకొరకే సేటనిస్ట్ బైబిల్ ఉంది వాళ్ళకి వేరేగా. సేటనిస్ట్ బైబిల్ వేరేగా ఉంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు ఆది కాండంలోనే మీరు చూడండి, మేలు చేసింది అబద్ధం ఆడింది ఎవరు, కీడు చేసింది ఎవరు, సత్యం చెప్పింది ఎవరు, మీరు చూడండి. యెహోవా దేవుడు ఏమన్నాడు? ఆ పండు మీరు తినమని నిశ్చయంగా చచ్చిపోతారన్నాడు. సర్పం ఏం చెప్పాడు? మీరు చావనే చావరు. మరి ఎవరి మాట కరెక్ట్ అని తేలింది అనుభవంలో? తినమున ఆదాము హవ్వలు చచ్చిపోతే అసలు మనుష్య జాతి ఉండదుగా. మనందరం ఎలా పుట్టాము? తినమున చచ్చిపోలేదు. మరి సైతాన్ అదే చెప్పాడు. తర్వాత ఒక దాదాపు 1000 ఏళ్ళు బ్రతికారు, 100 మంది కుమారులను కుమార్తెలను కన్నారు. ఆఖరికి సైతాను చెప్పిన మాటే సత్యమైంది కదా. సరే, దేవుడు ఒక పండు తినొద్దన్నాడు. ఆ పండు పేరు ఏంటి? ఆయనే చెప్పాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం. అంటే ఆ పండు తింటే ఏమొస్తుంది? మంచేదో తెలుస్తుంది, చెడ్డేదో తెలుస్తుంది. ఆ పండు తినొద్దన్నాడంటే అర్థం ఏంటి? మనకు మంచి చెడ్డ తెలియకూడదు అనుకున్నాడు యెహోవా. మంచి చెడ్డ తెలియకపోతే గేదెల్లాగా, దున్నపోతుల్లాగా, జంతువుల్లాగా ఉంటాం మనం. మంచిది చెడు తెలియదు కాబట్టి ఆదాము హవ్వలు దిగంబరంగా తిరుగుతున్నారు. అడవిలో జంతువులు, ఆడ జంతువులు, మగ జంతువులు ఉంటాయి. అట్లాగే ఆదాము హవ్వలు కూడా. ఆ పండు తినండి, మీకేం మంచిది, చచ్చిపోరు, మంచి చెడ్డ తెలుస్తుంది అంతే, మీ దేవతల్లాగా ఉంటారు అన్నాడు సర్పం. తిన్నారు. వెంటనే మంచి చెడ్డ తెలిసింది. రే, దిశంబలతో తిరుగుతున్నామురా మనం, చచ్చా అసహ్యం, కప్పుకోవాలి అని జ్ఞానం వచ్చింది. ఆ పండే కనుక తినకపోతే ఈనాటికి మనుషుల్లో మగాళ్ళు, ఆడవాళ్ళు అందరూ గేదెలు, దున్నపోతుల్లాగా బట్టలు లేకుండా తిరిగేవాళ్ళు. వాడు ఆ పండు తినిపించాడు కనుక ఇంత సంస్కృతి, నాగరికత డెవలప్ అయింది. కంచిపట్టు చీరలు, వర్క్ శారీలు, రేమండ్ సూట్లు, ఇంపోర్టెడ్ సూట్లు, రకరకాల బట్టలు, ఎంత అందచందాలు వచ్చేసినాయి. అంతకుముందు అడవిలో జంతువులకు బట్టలు లేవు, ఆదాము హవ్వలకు బట్టలు లేవు. ఆ పండు తిన్నందుకు ఈ తెలివి వచ్చింది, బట్టలు కట్టుకోవాలని, సిగ్గు కప్పుకోవాలని తెలివి వచ్చింది. గనుక ఏ రకంగా చూసిన మానవ జాతి యొక్క అభివృద్ధికి కారణం సాతాన్ మహాప్రభువుల వారే. కమ్యూనికేషన్ రాంగ్ జరిగింది. ఎవరో రాసేటప్పుడు పొరపాటు రాశారు. అసలు నిజానికి యెహోవా దేవుడు, సాతాన్ మహాప్రభువుల వారు ఇద్దరు కలిసిందే దైవత్వం. నాణానికి 2 పక్కలు. ఇంతకాలం అటుపక్కనే ఆరాధించాం, ఇప్పుడు ఇటుపక్క ఆరాధించండి, దేవుడు సంతోషిస్తాడు. మీకు యెహోవా దేవుని ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. సాతాన్ మహాప్రభువుల వారు
చాలా కరుణా కటాక్ష సంపన్నుడు. ఇట్లా చెప్తాడు వాడు. ఎవడు? అబద్ధ ప్రవక్త, రెండో మృగం. కన్ఫ్యూజ్ చేసి పారేస్తాడు. దీన్నే నేను ఏమన్నానంటే ఆధ్యాత్మిక తుఫాను అన్నాను. పెద్ద హెవోక్, పెద్ద తుఫాన్ అయిపోతుంది. ఒకవైపు కాదందామంటేనేమో ఏలియా చేసినటువంటి అద్భుతాలు చేస్తున్నాడు, చచ్చిన వాళ్ళని లేపుతున్నాడు, కుంటివారిని గుడ్డివారిని స్వస్థపరిచేస్తున్నాడు, ప్రభువుని యేసు చేసినటువంటి సూచక్రియలు చేసి యేసయ్యకున్న శక్తి అధికారాన్ని వాడు కనబరుస్తున్నాడు. మళ్ళీ మంచి మాటలే చెబుతున్నాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. వీడు ఇశ్రాయేలు జనాంగాన్ని, మొత్తం ప్రపంచ ప్రజలందరినీ ఆకట్టుకుంటాడు. అబద్ధ ప్రవక్త వీడు ముందు వస్తాడు. అంత్యకాల సంభవాలలో వీడు ముందు. ఎప్పుడైతే వీడు వస్తాడో కొంచెం 6 నెలలు 7 నెలలు ముందు అంతే, ఈ క్రూర మృగం రాకముందు ఒక 8, 9, 10 నెలలు ముందండి. లెస్ దాన్ 1 ఇయర్. ఇది పక్క వస్తాడు. ఎప్పుడైతే వస్తాడో యూదు ప్రజలందరూ వీడు చెప్పేది చాలాగా న్యాయంగా కనపడుతూ ఉంది. అద్భుతాలైతే జరుగుతున్నాయి. మెస్సియా వస్తున్నాడని చెబుతున్నాడు. మంచిదే కదా, నన్ను ఆరాధించండి, నేను మెస్సియానని వీడు అంటలేదు. రాబోతున్న మెస్సియాని కూడా చెబుతున్నాడు. మెస్సియా వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు శాంతి రాజ్యం ఇస్తాడు. మంచిదే కదా, చూద్దాం వీడి సంగతి ఏంటో అని వాడిని పరిశీలనలో పెట్టేశారు ఇశ్రాయేలు. రాను వీడు తన మాట చమత్కారము చేత, సూచక్రియల చేత, అద్భుత కార్యాల చేత అందరూ తన గ్రిప్లోకి తెచ్చుకుంటాడు. అంతలో ఇశ్రాయేలు మీదికి రష్యా దండెత్తి వస్తుంది. వచ్చినప్పుడు అందరూ హాహాకారాలు చేసి, ఓ మహాప్రవక్త ఏంటి దారుణం, ఇన్ని బహుళ దేశాల సైన్యాలు చిన్న బెత్తడంత దేశం మన మీదకు వస్తున్నాయి. అమెరికా సహాయం చేయదు, గ్రేట్ బ్రిటన్ సహాయం చేయదు, మిత్ర దేశాలన్నవి మనకు లేనే లేవు, ఐక్యరాజ్య సమితి సహాయం చేయదు, ఎవరు సహాయం చేయరు. ఏంటి మహాప్రవక్త, ఏంటి దారుణం, మా పక్షంగా యెహోవా దేవుని వేడుకో, భయపడకండి. నా సోదరులారా, దేవుని యొక్క మాట నేను చెప్తున్నాను. వాడు రాడు, వచ్చినా సరే ఇశ్రాయేలు పర్వతాల మీద నాశనమైపోతాడు. ఆ మహాదేవుడు సాతాను యెహోవా కలిసిన నాణానికి 2 పక్కల ఈ 2 పేర్లు ఉంటాయి. ఆ మహాదేవుడే పంపిన వాక్కు నేను చెబుతున్నాను. రష్యా దాని మిత్ర దేశాలు మన దేశం మీదకి వచ్చి సర్వనాశనం అయిపోతే మీరు యుద్ధం చేయొద్దు, యుద్ధం చేసే అవసరం రాదు, మీకు గొప్ప విడుదల ఉంది, చూడండి దేవుడు చేసే మహాద్భుతం మీరే చూడండి, ఇది దేవుని వాక్కు అంటాడు. అనుకున్నట్టే జరుగుతుంది. అందరూ వీడికి దాసోహం అని, అయ్యా బాబోయ్ నువ్వు చెప్పినట్టే జరిగిందయ్యా, విచిత్రంగా మన పర్వతాల మీదకి వచ్చి అందరూ పీనుగుల పెంట అయిపోయారు, నువ్వు నిజంగా మహానుభావుడి అంటే, అవును, ఎస్, ఆ మహాదేవుడు నన్ను పంపించారు అని వీడు ఒక కొత్త మతమునకు పునాదులు వేస్తాడు. ఈ కొత్త మతములో నాణానికి 2 పక్కలు ఉంటాయి. అలాగ మనం దేవుళ్ళు అనుకున్న వాళ్ళు సైతానంతా కలిసే దేవుడు అంటాడు వీడు. సైతాన్ని కూడా ఆరాధించాలంటాడు. మీరు అనుకున్నది ఎంత సత్యం కాదు. యేసు అనేది లేదు అసలే. స్త్రీల కాంక్షితాదేవి వద్దు, వేస్ట్. నజరేయుడైన యేసు మోసగాడు. అసలైన మెస్సియా త్వరలోనే మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు అని వాళ్ళందరినీ ఉత్కంఠతో నింపి వాళ్ళు ఎదురు చూసేటట్టు చేస్తారు. టెన్షన్గా ఎదురు చూస్తారు. ఈ లోపల ఈ రష్యా వచ్చి నాశనం అయిపోతుంది కదా ఇజ్రాయెల్ పర్వతాల మీద. అప్పుడు 10 మంది రాజుల ఏకప్రభుత్వం రాగానే వీడు ప్రకటనలు చేస్తూనే ఉంటాడు. ఇదిగో ఆ మహాదేవుడు సంకల్పించిన ప్రకారం మెస్సియా ప్రభుత్వం రాబోతున్నది అంటే వీళ్ళు ఎక్కడి నుంచో వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు.
ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తుంటారు, ఆకాశం నుంచి ఊడిపడతాడేమోనని మెస్సియా. ఈ లోపల మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్యంలో 10 దేశాలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. 11వ దేశం వచ్చి కలుస్తుంది, చిన్న యుద్ధం జరుగుతుంది. అందులో ఆ 11వ రాజును చోటివ్వడానికి 3 దేశాలను పెరికి వేస్తారు. ఆ యుద్ధంలో ఈ 11వ రాజు చచ్చిపోతాడు. చచ్చిపోయి తిరిగి లేస్తాడు. తిరిగి లేచి నేనే మెస్సియాను ప్రకటిస్తాడు. వెంటనే మిడిల్ ఈస్ట్లో ఇతడు నేను మెస్సియానని ప్రకటించడం, అదే క్షణాన 6 నెలల ముందు నుండి సిద్ధపాటు చేస్తున్నటువంటి ఈ 2వ మృగము అబద్ధ ప్రవక్త అదే క్షణములో ఇశ్రాయేల్లో ప్రకటన చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మెస్సియా రాబోచున్నాడని నేను నీకు ప్రకటిస్తూ వచ్చాను, అతడే ఇతడు. మెస్సియాతో మీరు సమాధానపడండి, మెస్సియాని మీరు స్వీకరించండి, ఆరాధించండి, ఆయనే మనకు దేవుడు పంపిన రక్షకుడు అంటాడు. పిచ్చిగాని బట్టిది ఏంటో నీకు? ఆ అరబ్ జాతిలో పుట్టినోడు మనకెట్లా మెస్సియా అవుతాడు? ఇశ్రాయేల్లో కొంతమంది అడుగుతారు. ఇతడు అంటాడు అతడే. అతడే మెస్సియా. మరి మోషే భక్తుడు చెప్పాడు కదా, ఒక మహాప్రవక్త వస్తాడు. ఇశ్రాయేలులో కాదు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో దేవుడు పుట్టిస్తాడు. అతని మాట మీరు వినాలి. అతని మాట వినని వారందరూను నాశనమైపోతారు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో పుట్టిస్తాడు. అతడే ఇతడు. మెస్సియా అంటే అతడే. మన సహోదరులు అరబ్బులు, వాళ్ళు అబ్రహాం సంతానమే, మనం అబ్రహాం సంతానమే. మనందరినీ కలపాలని మెస్సియా అక్కడ పుట్టాడు. సమాధానం కలగాలి. ప్రపంచ శాంతి కావాలంటే ఇశ్రాయేలుకు అరబ్బులకు సమాధానం కావాలి. ప్రపంచ శాంతికి ఆధారం ఏంటంటే అరబ్బులు ఇశ్రాయేలులు సమాధాన పడాలి. అందుకే నన్నేమో యూదుల్లో పుట్టించాడు దేవుడు, మెస్సియానేమో అరబ్బుల్లో పుట్టించాడు. ఆ దేవుడే మెస్సియాని అక్కడికి పంపించాడు, నన్నేమో యూదుల్లో పంపించాడు. యూదులు అరబ్బులు ఏకం కావాలి, అప్పుడు ప్రపంచ శాంతి కలుగుతుంది. మీరు ఎదురు చూసిన ఆయన కొరకే. ఆయన మీరు అంగీకరించండి. మెస్సియా సిరియా రాజు అంటే మేము ఒప్పుకోమంటారు. సరే, ఒప్పుకోకపోతే పని చేయండి, 7 సంవత్సరాల వరకు మీరు ఆయనతో ఒక ఒప్పందం చేసుకోండి. 7 సంవత్సరాలు పరీక్షించండి. ఈ లోపల దేవుడు మీ కళ్ళు తెరుస్తాడు. ఈయన మెస్సియా అని మీరు అర్థం చేసుకుంటారు. అప్పుడు మీరు ఆయనతో శాశ్వత నిబంధన చేసుకోండి. ముందు 7 సంవత్సరాల వరకు మీరు నిబంధన చేసుకోండి అని ఇశ్రాయేలు ప్రభుత్వాన్ని ఒప్పించడానికి కీలక పాత్ర పోషించేవాడు ఈ 2వ క్రూర మృగం. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలలో మీలో చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. అరబ్బు జాతిలో పుట్టిన వాళ్ళు వచ్చేసి నేను మెస్సియానంటే ఇశ్రాయేలు వాళ్ళు ఎట్లా నమ్ముతారండి, ఇది అసంభవం కదా అని అనుకొని ఉంటారు మీలో చాలామంది. ఆ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దేవుడు చెప్తున్నాడు. అరబ్బు జాతిలో పుట్టినవాడు మెస్సియా అయి ఉండవచ్చునని ఇశ్రాయేలును ఒప్పించేవాడు ఈ 2వ క్రూర మృగం. నేను మీలో ఒకడినే కదా, నేను యూదున్నే కదా, ఇశ్రాయేలీయున్నే కదా. మరి నేను చెబుతున్నాను, మన పితరుల దేవుడైన యెహోవా నాకు బయలుపరిచారని చెప్తున్నా. అరే మరి నువ్వు సైతాను కూడా అంటున్నావు కదా అంటే, అదే బాబు, నాణ్యానికి ఒక పక్కే ఉంటుందా, బొమ్మ బొరుసు ఉండవా? దేవుడు అంటే నీకు అర్థం కాని మర్మం. మంచి దేవుడు, చెడ్డ దేవుడు,
అసలు రెండు కలిస్తేనే దేవుడు. మొదటి నుంచి జొరాస్ట్రియనిజం ఏం చెప్పింది, అన్ని మతాల సారం ఏం చెప్పింది. ఆ సత్యదేవుణ్ణి మనము గ్రహించలేకపోయినందుకే ఇన్ని కష్టాలు పడ్డాం. కనుక మీరు ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి, అనవసరంగా ఆవేశపడకండి. దేవుడే, ఆ ఉన్నవాడు ఒక్క దేవుడే, ఆయనలోనే అటుపక్క ఇటుపక్క. సాతాను కూడా దేవుళ్ళలోని భాగమే. అతడు చేయబట్టే మనకి ఇంత డెవలప్మెంట్ అయింది. సాతాను మహాప్రభుల వారిని కూడా ఆరాధించండి, యెహోవాను ఆరాధించండి, సైతాన్ని ద్వేషించకండి. అది ఇది ఒకటే. ఇలా మాట్లాడతాడు వాడు. మాట్లాడి భూమి మీద ఒక కొత్త మతమును స్థాపిస్తాడు. ఆ కొత్త మతంలో సైతాను ఆరాధించబడతాడు. మహాశ్రమల కాలంలో భూమి మీద సైతాను డైరెక్ట్గా ఆరాధించబడతాడు. డైరెక్ట్గా సైతాన్ని ఆరాధిస్తారు ప్రజలు. ఈ మాట బైబిల్లో తేటగా చెప్పబడి ఉంది. మనం చూద్దాం ఒకసారి దయచేసి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4. ఆ మృగములకు అధికారం ఇచ్చినందున 13:4 ఆ మృగములకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. ఏమండి, ఘట సర్పమునకంటే ఘట సర్పం అంటే సైతానే కదా, ఆది మహాఘట సర్పం వాడే కదా. డైరెక్ట్లీ సాల్యూటింగ్ అండ్ వర్షిపింగ్ సైతాన్. ఎందుకంటే అంత గొప్ప అద్భుతాలు వాడు చేస్తాడన్నమాట. అద్భుతాలు చేస్తూ మరి భూ ప్రజలందరినీ కన్విన్స్ చేస్తాడు. ఈ కొత్త మతాన్ని స్థాపించేసి ఈ యూదుడైనటువంటి అబద్ధ ప్రవక్త కారణంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొంచెం కన్విన్స్ అవుతారు. సరే, వీడు శాశ్వత కాల నిబంధన అంటం లేదు, 7 ఏళ్ళు టెస్టింగ్ చేయమంటున్నాడు కదా, అది మంచిదే కదా, తప్పే ఉన్నది, కాకపోతే మళ్ళీ గెట్అవుట్ అనేద్దాం అని వీళ్ళు 7 ఏళ్ళు శాంతి సంధి ఒప్పందం సంతకం చేస్తారు. ఇశ్రాయేలీయులు క్రీస్తు విరోధి అయిన సిరియా రాజుతో శాంతి సంధి ఒప్పందము సంతకం చేయడానికి కారణం, ఒకవైపేమో వాడు నేను చనిపోయి తిరిగి లేచాను, ఇదిగో ఆ క్రైస్తవులు చెప్పిన నజరేయుడని యేసు మోసగాడు, క్రైస్తవులంతా మోసగాళ్లే, మన కళ్ళ ముందు జరిగిన అద్భుతమేం కాదు, వాళ్ళు చెప్పుకొని ప్రచారం చేశారు, నేను చూడు మీ కళ్ళ ముందు అద్భుతంగా లేచి బ్రతికారు అని వాడు చెప్పుకోవడం ఒక కారణం. రెండో కారణం, యూదులలోనే ఒకడైన అబద్ధ ప్రవక్త భూమిలో నుంచి వచ్చినవాడు, వాళ్ళలోనే అంతకుముందే 5-6 మాసాలకు ముందు నుండే వాళ్ళ మనసులు ప్రిపేర్ చేసి ఉండడం రెండో కారణం. ఈ 2 కారణాలను బట్టి ఇశ్రాయేలీయులు సిరియా రాజును కొంచెము కాలము మటుకు మెస్సియాగా అంగీకరిస్తారు. ఇది విషయం. సరే, ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు అధికారంలోకి వస్తాడో ఈ అబద్ధ ప్రవక్త ప్రభుత్వములో ప్రైమ్ మినిస్టర్ లాగా మారిపోతాడు. ప్రధానమంత్రి రారాజేమో వీడు, క్రీస్తు విరోధి సిరియా రాజు. అతని ప్రక్కన నిలబడి అతని పక్షంగా భూనివాసులందరినీ, ఒకప్పుడేమో ఇశ్రాయేలీయులనే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, వీడు ఇప్పుడు భూనివాసులందరినీ కూడా బలవంతం చేస్తాడు. 12వ వచనం, అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలను దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమి దానిలో నివసించు వారిను నమస్కారము చేయనట్టు బలవంతము చేయుచున్నది. భూనివాసులారా, ప్రపంచరాజు, ఈ భూమికి రానయ్యున్న అంతిమ దైవావతారము ఇతడే. హిందువులు కల్కి అవతారం వచ్చిందని చెప్పుకున్నారు, ఇతడే కల్కి అవతారము.
క్రైస్తవులు మెస్సియా వచ్చనన్నారు, ఇతడే మెస్సియా. ఇంకా ఇమాం మెహిందీ, ఇంకెవరు మహాబుద్ధ, రిడ్జన్ గ్యాపో, ఎవరెవరో అన్ని మతాల వాళ్ళు. అంచె దినముల్లో రాబోతున్న లార్డ్ మైత్రేయ, అన్ని రకాలు. ఇతడే సిద్ధాశ్రమం నుంచి వచ్చినటువంటి అంతిమ కల్కి అవతారము. ఇతడే దశావతారాల్లో చివరి అవతారం. ఇతడే అన్ని మతములు ఎదురు చూసినటువంటి అంతిమ దైవావతారం. ఇతడే. ఇతనికి నమస్కారం చేయండి, నమస్కారం చేయండి అని భూనివాసులతో చెప్పుచున్నది. దేవుని బిడ్డలారా, చెప్పుచు 14లో భూనివాసులను మోసపుచ్చుచున్నది, 12లో బలవంతము చేయుచున్నది. 3 సంగతులు చేస్తాడు. భూనివాసులతో చెప్పుచున్నది, ప్రతిమను చేయవలెనని, క్రూర మృగములకు ప్రతిమను చేయవలెనని చెప్పుచున్నది, సూచక్రియల వలన మోసపరచుచున్నది, 3వదిగా బలవంతము చేయుచున్నది. ఈ 3 విషయాలు ఇప్పుడు మనం ఆలోచించి ముగించేద్దాం. ప్రియులారా, ముందు వీడొక ప్రపోజల్ చెప్పుచున్నదంటే ప్రపోజల్. భూనివాసులందరూ కలిసి ఈ మృగానికి ప్రతిమను చేయండి అని చెప్తుంది. తర్వాత వీడు సూచక్రియల వలన మోసం చేస్తాడట. ఎలాగ మోసం చేస్తాడు అనేది మనం ఆలోచన చేద్దాం. ఎలా మోసం చేస్తాడంటే, కని విని ఎరుగని ఒక సూచక క్రియ వాడు చేస్తాడు. కని విని ఎరుగని సూచక్రియ అదేంటంటే 13వ అధ్యాయం 15వ వచనం, ప్రకటన 13:15లో ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును. ఇది రియల్గా జరుగుతుంది. ప్రతిమ మాట్లాడుతుందండి. నేను చాలామంది వ్యాఖ్యానాలు చదివాను. ప్రకటన గ్రంథం మీద ఎన్ని వ్యాఖ్యానాలు రాశారో అన్ని వ్యాఖ్యానాలు చదివాను నేను. భక్తులందరూ ఏం చెప్పారంటే, అది ఒక కంప్యూటర్ను తయారు చేస్తారు, ఆ కంప్యూటర్కి అందరు నమస్కారం చేశారు. అంత నాన్ సెన్స్ అది. కంప్యూటర్ మాట్లాడితే ఇది దేవుడు అనుకుంటారండి ఎవరైనా? మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా అనుకోరు. చిన్న పిల్లకి చెప్పామనుకోండి, పాప అది మాట్లాడుతుంది, అది దేవుడు అంటే ఊరుకోడానికి ఆ మాత్రం తెలివి లేదు. కంప్యూటర్ అలా తయారు చేస్తారు మాట్లాడేటట్టు, అది టెక్నాలజీ, దేవుడు కాదు ఏం కావాలని 5 ఏళ్ళ పాప చెబుతుంది, 5 ఏళ్ళ బాబు చెప్తాడు. కంప్యూటర్ మాట్లాడితే దేవుడిని ఎవరు అనుకోరు. వీడు మట్టితో బొమ్మలను చేయిస్తాడు. చేయండి, బొమ్మను తీసుకురండి, వీడు మాట్లాడిస్తాడు. నాస్తికులు మళ్ళీ వస్తాడు, ఏదో మాట్లాడిస్తున్నావు, ఏం సంగతి? అవు నేను దేవదేవుడు పంపిన ప్రవక్తను కదా, బైబిల్లో చదవలేదా? దేవుడు మట్టితో బొమ్మను చేసి ప్రాణం పోసి మాట్లాడించలేదా? ఆ బొమ్మతో మాట్లాడలేదా? మనందరం దేవుడు చేసిన మట్టి బొమ్మలమే కదా. ఆ దేవుని ప్రవక్తను ఇవాళ మట్టి బొమ్మ మాట్లాడితే మీకు ఆశ్చర్యం ఎందుకు? నాకు ఆశ్చర్యంగా ఉంది మీ అవిశ్వాసాన్ని చూసి. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అబౌట్ యువర్ లిటిల్ ఫెయిత్. సృష్టి ఆరంభంలో దేవుడు మట్టి బొమ్మను చేసి ఉఫ్ అని ఊది మాట్లాడిస్తే, ఇప్పుడు ఇంకో మట్టి బొమ్మ మాట్లాడితే దాంట్లో ఆశ్చర్యమే ఉంది. ఆ దేవుడే ఈ దేవుడు అని మీకు ఇదే నిరూపణ. మట్టి బొమ్మతో మొదటి మనిషిని, మట్టి బొమ్మనే మొదటి మనిషిగా చేసిన దేవుడు పంపిన ప్రవక్త నేను అనడానికి రుజువు. ఏడ్చావు, కథలు చెప్తున్నావు నువ్వు. దాంట్లో చిన్న స్పీకర్ ఏదో పెట్టావు, చిన్న టేప్ రికార్డర్ ఏదో పెట్టావు, ఏదో దాంట్లో స్వరం వచ్చినట్టు చేసావు, బొమ్మ మాట్లాడేది ఏమీ లేదు అని అంటే, సరే బాబు మీరంత అవిశ్వాసంలో ప్రొఫెసర్లు డాక్టరేట్లు అయిపోయారు మీరు. నేనేం చేయను, మీరే ఒక బొమ్మ చేసి తీసుకురండి. నేను ఒక బొమ్మను చేస్తే ఏదో కనికట్టు చేసి మాయ చేసి లోపల ఒక
ఒక చిప్ పెట్టి ఒక చిన్న మైక్రోఫోన్ పెట్టి ఏదో పెట్టాను మీ అనుమానాలు ఎందుకు వచ్చింది? మీరే బొమ్మను తీసుకురండి. ప్రతిమను చెయ్యమని చెబుతుందంట, మీరే చేసి తీసుకురండి అని ఉంది బైబిల్. మీకు అనుమానం కదా బాబు, నేను తయారు చేస్తే ఏదో లోపల పెట్టేసానని అనుకుంటున్నారు కదా, మీరే బొమ్మను చేసి తీసుకురండి. చేసి తీసుకొస్తారు. సాతాన్ మహాప్రభువుల వారి నామంలో మాట్లాడవే బొమ్మ, మాట్లాడవే అంట. చిత్తం మహాప్రవక్త ఏం మాట్లాడమంటాడు? మతిపోతుందా నాస్తికులకు, సైంటిస్టులకు, శాస్త్రవేత్తలందరికీ? మృగము యొక్క ప్రతిమ మాట్లాడుతుంది, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు. మళ్ళీ వాళ్ళని అక్కడ ఉన్న పేరు పెట్టి పిలుస్తుంది. ప్రపంచరాజు యొక్క సిరియా రాజు ప్రతిమను నేను, ప్రపంచము నేలుచున్న మెస్సియా మహాప్రభువుల వారి ప్రతిమను నేను, ప్రపంచము నేలుచున్న మెస్సియాను మాట్లాడుచున్నాను. ఒరే సుబ్బారావు, అక్కడ ఉన్న పేరు పెట్టి పిలుస్తుంది. ఒరే సామేలు, డానియేలు, దావీదు, ఫలానా ఫలానా పేర్లు పిలిచేస్తుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? నేనయ్యా నీ దేవుడను, నీ ప్రభువును, మెస్సియాను, మెస్సియా ప్రతిమ, నేను మెస్సియాను. మీ అమ్మాయి పెళ్లి కాలేదని నువ్వు బాధపడుతున్నావు కదా, రేపు ఈ పాటికి మీ ఇంటికి పెళ్లి సంబంధం వస్తుంది. మీ అబ్బాయికి ఇంట్లో క్యాన్సర్ అని నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇంటికి వెళ్ళి చూడు, వాడు బాగుపడ్డాడు, నేను బాగు చేశాను. అరే మా అబ్బాయి క్యాన్సర్ అని మట్టి బొమ్మ నేను చేసింది ఎలా మాట్లాడుతుంది? ఏంటి మాయా, ఏంటి? అయ్యే బాబోయ్, ఇది దేవుడే నిజంగా అని అందరూ సాగిలపడతారు. ఎంత గొప్ప సూచక్రియలంటే, ఆకాశం నుండి అగ్ని దిగి రావడం, బొమ్మలను చేస్తే బొమ్మలు మాట్లాడడం, వీడి స్వరమేమో అన్ని మతాలు సమానమేనని సమన్వయం చెప్పడం, అంతా సమానం, అంతా ఒకటే, అన్ని మతాలు కలిసిందే. ఇప్పుడు ఈ మెస్సియా మహాప్రభుల వారి ఆరాధన, సాతాన్ మహాప్రభుల వారి ఆరాధన, మిగతా దేవతలన్నీ వ్యర్థం. ఇంతవరకు మీరు అనుకున్నవన్నీ వదిలేసేయండి. మీ కళ్ళ ముందు కోరినప్పుడల్లా అద్భుతాలు చేస్తున్నాడు. మీ ఇలవేల్పు, మీ ఇష్టదైవం, ఈయన్ని ఆరాధించండి అని గందరగోళం గలిబిలి చేసి పారేస్తారు. ఆ సమయంలో భయంకరమైన అగ్ని పరీక్షలు క్రీస్తునందున్న భక్త సమాజం ఎదుర్కొంటుంది. ఈ భూలోక ప్రజలను, ముగించేస్తున్నాయి నాటి పాఠం గమనించండి. ఈ భూలోక ప్రజలను ముందేమో సూచక్రియల ద్వారా మోసం చేస్తాడు. అన్ని మతాలు సమన్వయం చేసి ఒకటే, సాతానుని ఆరాధించండి, తప్పు లేదని కన్విన్స్ చేస్తాడు. వాళ్ళు కోరుకున్నప్పుడల్లా అద్భుతాలు చేస్తాడు. అంతేకాదు, ప్రపంచంలోని ఆహార ధాన్యములన్నీ వాడు తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. మీరు సిరియా రాజుని మీ దేవునిగా అంగీకరించి ఆరాధించాలి. అతనే నాకు దేవుడు, ఇంకెవడు దేవుడు కాదని మీరు ఒప్పుకుంటే మీ నొసట 666 ముద్ర, లేకపోతే మీ కుడి చేతి మీద 666 ముద్ర వేసి అప్పుడు మీకు రేషన్ కార్డు ఇస్తాం. ఒక కార్డు, ఐడెంటిటీ కార్డు. ఆ కార్డు తీసుకొని వెళ్తే ఏ షాపులోనన్నా మీరు ధాన్యం కొనడానికి, అమ్మడానికి అవకాశం ఉంటుంది. మీరు క్రీస్తు విరోధి ఆ సిరియా రాజు యొక్క 3 ఆర్ల ముద్ర వేయించుకోకపోతే, మీరు ఆరాధించి ఈ క్రూర మృగమును మీరు మీ దేవునిగా మీరు అంగీకరించి ఆ ముద్ర వేయించుకోకపోతే
కొనటానికి వీల్లేదు, అమ్మటానికి వీల్లేదు. అది భూమి కానీ, బట్టలు కానీ, బంగారం కానీ, భోజనం కానీ, ఏదైనా కానీ మీరు ఏమి కొనకూడదు, ఏది అమ్మకూడదు. అంతే. మార్కెట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ యూ. యూ కెనాట్ సెల్ ఎనీథింగ్, కెనాట్ బై ఎనీథింగ్. దయచేసి 17వ వచనం, 13, 17. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నాయనను, తమ నొసటి యందు ఆయనను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరెవనికి అధికారము లేకుండానట్లు చేయుటకు అది వారిని బలవంతము చేయుచున్నది. ముందేమో సూచక్రియల ద్వారా మోసం చేస్తాడు. ఇప్పుడేమో మీరు ఏమి కొనుక్కోలేరు, అమ్మలేరు. మీరు తప్పకుండా ప్రపంచరాజును దేవునిగా మొక్కి ఆరాధించి ఆ ముద్ర వేయించుకోండి, లేకపోతే మీరేం కొనుక్కోలేరు, అమ్మలేరు అని బలవంతం చేస్తుంది. మూడవదిగా శారీరక చిత్రహింసలకు గురి చేసి చంపేస్తుంది. ప్రకటన 13, 15. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయునట్టు దానికి అధికారం ఇవ్వబడును. ముందు మామూలుగా చెప్తాడు, తర్వాత సూచక్రియలు చేస్తాడు. అప్పటికి వినకపోతే మీరు అమ్మడానికి కొనడానికి వీలు లేదని ఆంక్షలు విధిస్తాడు. అప్పటికీ వినకపోతే ఎరా ఎన్ని రకాలుగా చెప్పినా వినరా మీరు అని పబ్లిక్గా లక్షల ప్రజా సమూహం ముందు టీవీ కవరేజ్ ఉంటుండగా ఇతగాడు ప్రపంచ రాజును, అంచకాలపు దైవావతారుణ్ణి, మెస్సియా మహాప్రభువుల వారిని దేవునిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు కనుక ఇతనికి మరణదండన విధిస్తున్నాం, తలకాయ నరికేస్తాడు. అందరి ముందు ఆ తలకాయ కొబ్బరి బోండంలా కింద పడి డొల్లుకుంటూ వెళ్ళిపోతుంది. భయభ్రాంతులు అయిపోతారు. చెరసాలలో వేయించి, చిత్రహింసలు పెట్టించి, పబ్లిక్గా తలకాయలు నరికించి, బీభత్సకాండ సృష్టించి ప్రపంచాన్ని వాడు పరిపాలిస్తూ ఉంటాడు. ఇది జరగనున్నటువంటి రెండవ ముద్ర యొక్క పరాకాష్ఠ నెరవేర్పు. మొదటి ముద్ర యొక్క పరాకాష్ఠ నెరవేర్పు. మొదటి ముద్ర తెల్లని గుర్రం మీద వస్తున్న అబద్ధ క్రీస్తులు. ఇది పరాకాష్ఠ. ఇంకెంతకన్నా ఘోరం ఉండదు. రక్తపాతం ఇంకా ఉంది. పరాకాష్ఠ స్టార్ట్ అయిపోయింది. ఇలాగ జరుగుతూ ఉంటుండగా క్రీస్తు ప్రజలు భూమి మీదనే ఉంటారు. భూమి మీదనే ఉంటారు 100%. ఎందుకంటే ఇలాంటి భయంకరమైనటువంటి పరీక్ష వచ్చినప్పుడట ప్రకటన 14వ అధ్యాయము 9వ వచనం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తమ నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించు కొనిన ఎడల ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుడి కోపము అను మద్యమును వాడు త్రాగును. ముద్ర వేయించుకుంటే దేవుని కోపము వాడి మీదకి వస్తుంది. పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచు. ఈ బాధలు పడలేము, కొనుక్కోవద్దంటున్నారు, అమ్మొద్దంటున్నారు, తిండి గింజలు లేవు, భోజనం లేదు, చిత్రవదలు చేస్తున్నారు. ఈ బాధంతా ఎవడు పడతాడు? సరే వెయ్యండి రా ముద్ర అన్నారు అనుకోండి. ఎవడైనా ముద్ర వేయించుకుంటే యుగ యుగములు అగ్ని గంధకముల గుండములోనూ బాధపడతావు. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకున్న ఎడ్ల వాడును రాత్రి మగలు నెమ్మది లేని వారై ఉంటారు.
అని చెబుతున్నాడు 12లో. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. యేసును గూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు అంటే వాళ్ళు క్రైస్తవులు కాదండి. యేసును గూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధులు క్రైస్తవులు కాదా? క్రైస్తవ సంఘము కాదా? యేసే నా రక్షకుడని నమ్ముకొనుచున్న పరిశుద్ధులు అంటే ఎవరండి? క్రైస్తవులు కాదా? యేసే నా రక్షకుడని నమ్ముకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడి. ఎందులో? ఆ ముద్ర వేయించుకుంటేనేమో నరకాగ్ని గుండంలో పడతాము, నరకాగ్ని గుండంలో పడి యుగయుగములు బాధపడతాము. వేయించుకొనకపోతే భూమి మీద తిండి గింజలే దొరకవు. ముందు నుయ్యి వెనక గొయ్యి. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. క్రైస్తవుల యొక్క ఓపికకి ఇది అగ్ని పరీక్ష. కనుక సంఘం ఇక్కడే ఉంటుంది. తప్పుడు వేదాంతము, పనికి మాలినటువంటి కల్తీ వేదాంతము, అన్ని మతాలు ఒకటే, ఏ దేవుడైనా ఒకటే అని చెప్పే ఆ పనికి మాలిన సిద్ధాంతం ఒక ఆయుధము. తర్వాత సైనిక బలం ఒక ఆయుధము, సూచక క్రియలు మహత్కార్యములు ఒక ఆయుధము, ఆకలి బాధ ఒక ఆయుధము, మరణ భయమును పుట్టించుట ఒక ఆయుధము. ఇన్ని ఆయుధాలతో ఆ క్రూర మృగం పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. ప్రకటన 13:7లో ఇదే మాట చెప్పబడింది. మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, ఆ మృగమునకు అధికారము ఇవ్వబడును. పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడట. అంటే కత్తులు కటాలు తుపాకులు పట్టుకొని యుద్ధం చేస్తాడా? క్రైస్తవ విశ్వాసులు అబద్ధ క్రీస్తుతో మిషన్ గన్లు, కత్తులు, బల్యాలు పట్టుకొని యుద్ధం చేస్తారా? ఆ యుద్ధం కాదు, మన విశ్వాస సంబంధమైన పోరాటం. మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి, మనల్ని క్రీస్తుకు దూరం చేయటానికి వాడు కొన్ని ఆయుధాలతో యుద్ధం చేస్తారు. కత్తులు కాదు, తుపాకులు కాదు, బాంబులు కాదు. సూచక్రియలనే ఆయుధం, ప్రభుత్వ అధికారము, సైనిక అధికారము, చిత్రవదలు, చెరసాలలు, మరణదండన, భోజనం లేకుండా ఉపవాసాలతో, పస్తులతో, జాగరణాలతో బ్రతికే పరిస్థితి రప్పించటం. ఒక ప్రభుత్వంగా తనకున్నటువంటి అధికారం అంతా ఉపయోగించుకొని వాడు యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధములో పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. యేసును గూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పిందులో కనపడుతుంది. కనుక ఈ పోరాటములో జయించు వారికి సకల విధములైన బహుమానాలు దేవుడిచ్చాడు. 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ జయించువానికి మరుగైన మన్నా భుజింపలేదు, జయించువారికి తెల్లని వస్త్రమును, తెల్లని రాతినిత్తును, జయించువానికి జీవ కిరీటమునిత్తును, జయించువాడిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను, జయించువాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, జయించువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను, వాడి ఇనుప దండంతో వారిని ఏలును. జయించువారంటే జయం అంటే యుద్ధం అంటూ ఉంటే కదండి జయం అనే మాట రావడము. యుద్ధం లేదు, ఏమి లేదు, ఇంకా జయం ఏముంది? యుద్ధం రాబోచున్నది కనుక మీరు జయించాలని హింట్ ఇచ్చాడు ఆయన. యుద్ధము ఎప్పుడు వస్తుంది? ప్రపంచ ప్రభుత్వ అధిపతిగా సిరియా రాజు సింహాసనం ఎక్కగానే క్రైస్తవ సంఘానికి వాడికి యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో జయించాలంటే ముందే పరలోకానికి వెళ్ళిపోవాలా? వీడు రాకముందే మనం పరలోకానికి వెళ్తే వాడు యుద్ధం ఎవరితో చేస్తాడు? క్రూర మృగము రాకముందే మనం పరలోకానికి ఎత్తబడితే యేసును గూర్చిన విశ్వాసం గైకొనే పరిశుద్ధులు ఓర్పెట్లా కనపడుతుంది?
పిల్లారా, వాడు వచ్చినప్పుడు మనం ఇక్కడే ఉంటాము అని ప్రకటన 3:10లో చెప్పాడు. 3:10 ప్రకటన 3:10 భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోచున్న శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదనన్నాడు. అదే కదండి, కాపాడుతానంటున్నాడంటే మనని ముందు తీసుకెళ్ళిపోతాడని కదా అర్థం అని అమాయకులు ఉన్నారు. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు లోకం మీదికి శ్రమ వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు మనం భూమి మీద లేకపోతే కాపాడే అవసరం ఏముందండి? ఇండియాలో అగ్ని ప్రమాదాలు ఏర్పడుతున్నాయి అనుకోండి. ఆ అగ్ని ప్రమాదాలు ఏర్పడినప్పుడు మిమ్మల్ని కాపాడుతాను అంటే మనం అప్పుడు ఇండియాలో ఉండాలా, లేకుంటే ఒక 6 నెలలకు ముందే అమెరికాలో పోయి ఉండాలా? ఇండియాలో అగ్ని ప్రమాదాలు వచ్చినప్పుడు మిమ్మల్ని అమెరికాలో కాపాడుతాను అంటే ఏంటి అర్థం? అమెరికాలో అగ్ని ప్రమాదాలు వచ్చినప్పుడు మిమ్మల్ని రష్యాలో కాపాడుతుంటే అర్థం ఏంటి? ఆ ప్రమాదాలు మనకు అంటనే అంటావు, మనం ఇంకో లోకంలో ఉన్నాము, మనం కాపాడేది ఏంటి అసలు? దయచేసి గమనించాలి. కాపాడుతాను అంటే అర్థం ఇక్కడ ఉంచి కాపాడుతానని. పిల్లరా, ఒక వచనం మీకు చూపి ముగించేస్తాను. ఇంకా చాలా విషయాలు రాగల దినాల్లో చెప్పుకుంటాం. ఈ పాయింట్ కొరకు కాపాడేదను అన్న మాటకు అర్థము ఇక్కడ ఉంచి కాపాడుతానని అర్థము అని చెప్పాను కదా. యేసు ప్రభు వారు చేసిన మహాయాజకత్వ ప్రార్థనలో ఈ పాయింట్ అన్నాడు ఆయన. ఈ పాయింట్ అన్నాడు యేసయ్య. యోహాను సువార్త 17వ అధ్యాయములో నా శిష్యులను, నా సంఘమును, నా ప్రజలను కాపాడు తండ్రి అని చెప్తూ 17వ అధ్యాయం దయచేసి 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి, కీడు నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. కాపాడు, కానీ లోకము నుంచి తీసుకుపోయి కాదంటాడు. లోకంలో లేకుండా తీసేయమని కాదు తండ్రి నేను ప్రార్థించేది, లోకంలో ఉండనిచ్చి కాపాడు. ప్రియమిత్రులారా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులన్నీ ఇశ్రాయేలు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు జ్ఞానము కలుగున్నట్లు, బుద్ధి కలుగున్నట్లు వ్రాయబడెను అని ఉందా లేదా? ఇశ్రాయేలు వారి చరిత్ర మనకు సాదృశ్యం కదా, మనకు జ్ఞానము కలుగుట కొరకు రాయబడింది కదా. సరే, ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఐగుప్తు రాజ్యము మీదికి దేవుడు తెగుళ్ళు పంపించాడా లేదా? వడగండ్లు, కప్పలు, పేలు అండి, దేశమంతా చీకటి. ఈ తెగుళ్ళన్నీ ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు చెప్పండి? ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. కానీ వారికి ఆ తెగుళ్ళు అంటలేదు. ఐగుప్తులోనే ఉండనిచ్చి ఇశ్రాయేలీయుల మీదకి తెగుళ్ళు రాకుండా కాపాడి దేవుడు సంరక్షించాడు. అలాగే కొత్త నిబంధన సంఘాన్ని కూడా కాపాడమని యోహాను 17:15లో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. యోహాను 17వ అధ్యాయము 15వ వచనం, లోకం నుంచి తీసుకుపోమని కాదు అని స్పెసిఫిక్గా చెప్పాడు. ఐగుప్తులో నుండి బయటికి పోకుండా ఐగుప్తులోనే ఉండి ఇశ్రాయేలీయులు కాపాడబడినట్లు కొత్త నిబంధన ఇశ్రాయేలు కూడా లోకంలోనే ఉంచి కాపాడమని యేసునాథుడే ప్రార్థన చేశాడు. ఇక మనం వేరే కథ చెప్తే ఎట్లాగా? కాపాడుతాడు కనుక బయటికి వెళ్ళిపోతామని. బయటికి వెళ్ళిపోతే యుద్ధం ఎవరితో జరుగుతుంది? అటర్లీ రాంగ్ డాక్ట్రిన్. ప్రీ ట్రిబులేషన్ రాప్చర్ ఈజ్ అటర్లీ రాంగ్. మనం ఇక్కడే ఉంటాం.
దేవుని బిడలారా, ఆ మహాశ్రమల కొరకు మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలంటే మానసికంగా సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి, ప్రార్థనలో సిద్ధపడాలి. ముందు శ్రమ పడడానికి మనం రెడీ అయిపోవాలి. అబ్బే శ్రమలు మనకు రావు, యేసయ్య తీసుకెళ్ళిపోతాడు అని ఆ కాన్సెప్ట్ మానుకోవాలి. ఇంకా నాతో కొందరు పాస్టర్లు ఆర్గ్యూ చేసేవాళ్ళు ఆ మొదట్లో 40 years బ్యాక్. అదేంటండి, దేవుడు దయామయుడు, తన సంఘమును ప్రేమించుచున్నాడు, తన సంఘానికి అన్ని శ్రమలు వస్తే ఆయన చూసి తట్టుకోలేడు, అంత వీక్ మైండ్ అన్నమాట దేవుడు. సంఘానికి శ్రమలు వస్తే చూసి తట్టుకోలేడంట. ఈయన గారు చెప్తాడు, పాస్టర్ గారు. పెద్ద ఆయన, పెద్దవాళ్ళకి వయసుకు గౌరవం ఇస్తామండి, కానీ అది కాన్సెప్ట్ ఏంటి అసలు? దేవుడు ఇంత వీక్ మైండా? తన ప్రజలు శ్రమ పడితే తట్టుకోలేనంత వీక్ ఆ దేవుడు. మరి పౌలును రాళ్ళేసి కొడుతుంటే ఎలాగ తట్టుకున్నాడు చూసి, స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతుంటే ఎలా తట్టుకున్నాడు చూసి, వేలాది మంది ఆదిమ క్రైస్తవ భక్తుల్ని స్తంభాలకు కట్టేసి తారుబూసి అగ్ని ముట్టించి కాల్చి సజీవ దహనం చేసి చంపేస్తుంటే దేవుడు చూస్తూ ఎలా ఊరుకున్నాడు? అంత వీక్ మైండ్ దేవుడు. అసలు యోబు అన్ని శ్రమలు పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నాడు? దేవుడు తన శ్రమలను, తన ప్రజలను శ్రమ పడుతుండగా చూసి ఓర్చుకోలేనంత వీక్ కాదు, ఆ శ్రమలనే వాళ్లకు మహిమ కిరీటంగా నిత్య బహుమానంగా మార్చేసే సమర్థుడు ఆయన. అసలు శ్రమలు మనకు లేకపోవడం ఏంటండి? శ్రమలు అనేవి యోబుకే వచ్చినాయి, జోఫరుకు బిల్దదుకు రాలే. శ్రమలు పౌలుకు, స్టెఫనుకు, పేతురుకు, వీళ్ళకు వచ్చినాయి, భ్రష్టులకు రాలేదు. క్రైస్తవ భక్తులకు తప్పకుండా శ్రమలు అనేవి కాచుకొని ఉన్నవి. దాని కొరకు మనం ధైర్యంగా సిద్ధపడాలి. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం ప్రకారం మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపబడెను. అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. ఇవాటి పాఠపు సారాంశం, అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. విచిత్రమైన రాజకీయ పరిణామాలలో వాడు సింహాసనం ఎక్కుతాడు. వాడు రావడానికంటే కొద్ది మాసాల ముందుగానే ఇశ్రాయేలులో ఒక అబద్ధ ప్రవక్త లేచి ఇశ్రాయేలు జనాంగాన్ని, ప్రపంచాన్ని సిద్ధము చేస్తాడు. క్రూర మృగమును, సిరియా రాజును ప్రపంచ రాజుగా యాక్సెప్ట్ చేయటానికి వాడు సిద్ధపరుస్తాడు. వాడు చేసిన పరిచర్య కారణంగా ఇజ్రాయేలు జాతి కన్విన్స్ అయి సిరియా రాజుతో సంతకం చేస్తున్నాం. ఇప్పుడు ఒక్క మాట మీ ముందుకు వదిలి ముగించేస్తాం. అదే సమయములో ఒక 7-8 మాసాలకు ముందుగా అబద్ధ ప్రవక్త వస్తాడు. వాడు వచ్చినాక రష్యా దండయాత్ర, రష్యా నాశనం, ఆ తర్వాత 10 రాజ్యాల కూటమి, ఏకప్రభుత్వ స్థాపన. ఈ సిరియా రాజు చచ్చిపోయి బ్రతికినట్టు, పునరుద్ధానుడైనట్టు నాటకం. నేనే క్రీస్తునని వాడు ప్రకటించడం. అదిగదిగో క్రీస్తు వచ్చేసాడని అబద్ధ ప్రవక్త కూడా వత్తాసు పలకడం. వాడు ఒప్పించినప్పుడు ఇజ్రాయేలీ ప్రభుత్వం శాంతి ఒప్పందం సంతకం చేయడం. అప్పుడు 70వ వారం స్టార్ట్ కావడం. ఆ 70వ వారంలో ఈ విచిత్రమైన వేదాంతం, కొత్త సిద్ధాంతం చెప్పి సంకర మతాన్ని పుట్టించి సైతాను కూడా దేవుడేనని బాహాటంగా ఆరాధనలు అందుకోవచ్చని సైతాను ఆరాధించే ప్రజల్ని సిద్ధం చేసి సూచక్రియల ద్వారా మోసం చేసి రేషన్ దొరకకుండా కడుపు మార్చి బలవంతం చేసి చంపుతాన్ని బెదిరించి రకరకాలుగా భూనివాసులు లోబరుచుకుంటారు. అప్పుడు క్రీస్తు సంఘానికి ఘోర శ్రమలు వస్తాయి. మన పరీక్షకది, మన విశ్వాసానికి అది పరీక్ష. విశ్వాసం పరీక్షించబడే కాలం ఇది. ఇప్పటిదాకా చెప్పిన విషయం.
ఆఖరి మాట మీ ముందు వదిలి ముగిస్తానన్నాను. అదేంటంటే, ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుని ప్రజలలోనే ఒక అబద్ధ ప్రవక్తను సైతాన్ని నిలబెట్టి ఇంత ఘోరమైన కార్యాన్ని చేస్తుంటే యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన 2 సాక్షులను పంపిస్తాడు. 2 సాక్షులు, వాళ్ళే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి 2 ప్రవక్తలు. వాళ్ళు బయలుదేరి ప్రకటన చేస్తారు. నా సాక్షులు అన్నాడు కదా యేసయ్య, కనుక వీళ్ళు యేసుకు సాక్షులు. యూదా రబ్బీలలో ఒకడేమో సాతాన్ మహాప్రభువుల వారి కటాక్షం అని వాడు పనికి మాలిన వేదాంతం చెబుతుంటే, అదే యూదా దేశంలో 2 యవనస్తులు గోనె పట్ట కట్టుకొని, వాళ్ళకంతా క్లాస్గా మంచి బట్టలు ఉండవండి, గోనె పట్ట కట్టుకొని 42 మాసాలు 1260 రోజులు ప్రవచిస్తారు. అకస్మాత్తుగా 2 యవనస్తులు లేచి, ఇశ్రాయేలు జనాంగమా, ఈ అబద్ధ ప్రవక్తను నమ్మకండి, ఆ క్రూర మృగాన్ని నమ్మకండి, వీళ్ళంతా పచ్చి మోసగాళ్ళు, అసలు శిశలైన దైవ ప్రవక్తలము మేము. సిరియా రాజుతో మీరు సంధి చేసుకొని చాలా పొరపాటు చేశారు. అతడు సాతాను కుమారుడు. పాతాళముతో మీరు నిబంధన చేసుకున్నారు, అది నిలవదు. సాతానుతోనూ ఒప్పందపడ్డారు, అది నిలవదు. యెహోవా దేవుని దాసులుగా మేము ప్రకటిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రపంచ ప్రభుత్వం పతనమైపోతుంది. అసలు మెస్సియా వీడు కాదు. 2000 ఏళ్ల కిందట మన పితరులు 2000 ఏళ్ల కిందట మన పితరులు సిలువ వేసిన నజరేయుడిని యేసే మెస్సియా. ఆ యేసు త్వరగా రానే ఉన్నాడు. వీడిలాగా కాదు, మేఘాల మీద వస్తాడు. యేసు త్వరగా రానే ఉన్నాడు. యేసుకు సాక్షులం, మేము యేసుకు ప్రతినిధులం, యేసు ప్రవక్తలం. ఇదంతా తప్పు. ఈ మతం తప్పు, ఈ నిబంధన తప్పు. వాడు దేవుడు కాదు, దేవుని ప్రవక్త కాదు. ఇది మోసం. ఇశ్రాయేలు ప్రజలారా మేల్కొనండి, ఈ మోసానికి మీరు బలి కావద్దు. అసలు మెస్సియా మరియ కుమారుడే వస్తున్నాడు అని 2 సాక్షులు ప్రకటిస్తారు. ఇశ్రాయేలు సమాజం ఆశ్చర్యపోతుంది. అవును, వీడేదో సాతాన్ మహాప్రభువుల వారి కటాక్షం అంటున్నాడు, మరి ఆడు మహాప్రభు అయితే వచ్చి వీళ్ళని చంపొచ్చు కదా. కొన్ని పౌర సంఘాల వాళ్ళు అడుగుతారు, ఏమండి మహాప్రవక్త గారు, మీరు వచ్చారుగా, రష్యా దండెత్తకు ముందు వచ్చారు కదా, వీళ్ళు ఇప్పుడు 2 ఈ కుర్రోళ్ళు వచ్చేదో మాట్లాడుతున్నారు, మీరంతా మహాప్రభువుల వారైతే వచ్చారని వాళ్ళిద్దరిని చంపేసేయండి. ఎవరేం చేయలేరు. ఎవరైనా వాళ్ళ ముందుకు హాని చేద్దామనే మనస్సుతో ముందుకు రాగానే 2 సాక్షులు ఏం చేయరు, నోరు తెరుస్తారంతే. నోరు తెరుస్తారంతే, భుగ్గుమని అగ్ని వాళ్ళ నోళ్ళ నుంచి వచ్చి హాని చేద్దామనే తలంపు నోళ్ళని దహించేస్తుంది. వాళ్ళ ముందుకెళ్ళి బోళ్ళు మంది బూడిద అయిపోతుంటారు. ఇంకేముండదు, బుస్సుమని అక్కడ బూడిద కుప్ప మిగులుతుంది మనిషి స్థానంలో. ఎవరైనా వాళ్ళకి హాని చేద్దామని రాగానే నోరు తెరుస్తాం, అగ్ని వస్తుంది, బూడిద మిగులుతుంది, భయపడిపోతారు. ఈ కన్ఫ్యూజన్, దీన్ని అంత కలిపే నేను అన్నాను ఆధ్యాత్మిక పెను తుఫాను. ఒకవైపేమో అబద్ధపు మతము కల్పించబడుతుంది. ఇదంతా మోసం, ఇది నమ్మొద్దని 2 సాక్షులు ప్రవచిస్తుంటారు. ఈ గందరగోళంలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చిత పరిస్థితిలో ఇజ్రాయేలీ పార్లమెంట్ సంతకం చేస్తారు సిరియా రాజుతో. ఇది తప్పు అని వీళ్ళు ప్రకటిస్తుంటారు. ప్రపంచ ప్రజలందరినీ ఎత్తిన వీడు బలవంతాన 666 ముద్రలు రుద్దుతూ ఉంటాడు. ఆ ముద్ర వేయించుకోకపోతే తిండి దొరకదు, వేయించుకుంటే రక్షణ పోగొట్టుకుంటాం. క్రైస్తవుల విశ్వాసానికి అగ్ని పరీక్ష. ఈ పెను తుఫాను ప్రపంచంలో మొదలవుతూ కొనసాగుతూ వ్యాపిస్తూ ఉంటుంది. అదే అర్ధవారము, 70వ వారములోని మొదటి సగభాగం. ఈ పరిస్థితుల్లో
భూనివాసులు శోధించడానికి అందరి మీదకి శోధన కాలం వచ్చినప్పుడు ఐగుప్తులోనే ఇశ్రాయేలును కాపాడినట్లు దేవుడు తన సంఘమును కాపాడుతాడు. విచిత్రంగా ఏ రీతిగా కాపాడుకుంటాడో లేఖనాలు ఏం చెబుతున్నాయో రేపు మనం దర్శించుకుందాం. అంతవరకు సెలవు. ఇంతటితో ఈనాటి పాఠము సరి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, చెప్పబడిన పాఠము అందరూ గ్రహించి జీర్ణము చేసుకొని స్పష్టముగా గ్రహించి ఇంకా అనేక మందికి తెలియచెప్పటానికి సహాయం చేయండి. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పునకు అగ్ని పరీక్ష రాబోతున్నదని హెచ్చరించినందుకు నీకు స్తోత్రం. ఆ అగ్ని పరీక్ష కాలములో మేము ఘన విజయం పొందుటకు సహాయము చేయమని వేరే మహిమ ఘనత పొందను యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Please like, subscribe and press the bell icon to get all the updates.